ప్రభువుల హృదయాలైన పెద్దలకు జనమిత్రులు గజవాదన శతములు కృష్ణపిల్లలకు భగవదాశిస్తూ మనకి కించి న్యూనంగా అంటే రేపటితో ఈ సప్తాహకార్యక్రమం పూర్తవుతుంది. విషయాలు మాత్రం అనంతంగా ఉన్నమాట యథార్థం. ఎన్ని రోజులు కొన్ని సంవత్సరాలు చెప్పినా కానీ ఒక్కొక్క పద్యాన్ని 4-5 రోజులు తీసుకుంటే కూడా ఎన్ని సంవత్సరాలు చెప్పినా తరగనటువంటి విషయం ఉంది. అయితే మన ఆ 7 రోజుల్లోనూ క్లుప్తం చేసుకుని సారాంశాన్ని మనం చవి చూడడమే మన ప్రధాన లక్ష్యంగా. పూర్తిగా భాగవతం చెప్పడం అనేది చాలా కష్టతరమైన విషయం. చాలా ఎక్కువ టైం కావాలి, అందరికీ కుదరాలి. చేత ఏదైనా వీలైనంత వరకు వివరణ చేయడం జరుగుతున్నది. ఏదైనా వివరణ కనుక కుదరకపోయినట్లయితే సమయాభావం అనే విషయంలో సహృదంగా చూడవలసిందని కోరుతున్నాను. అయితే ముఖ్యమైన విషయం, నిన్న హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పుకున్నాం. ఆయన భాగవతంలో ఉన్న శ్లోకాన్ని వ్యాఖ్య రాశాడు. అదే శ్లోకం భగవద్గీతలో కూడా ఉన్నది. సరే, ఆ సంగతి రాఖ్య పెడదాం. ఇది ఇలా ఉండగా ఇవాళ ఏకాదశి మహాపర్వం. అసలు ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి అంటే ఏకాదశినండి, ఏదో ఉపవాసం చేయమన్నారు. ఉపవాసంలో ఏంటంటే ఓ ఇడ్లీ ఇలాంటి మొదలైనవి తినేయచ్చు, అన్నం మాత్రం తినకూడదు, ఏదో కాలక్షేపం చేసేయాలి, జాగారణ సినిమాలు చూసినా పర్వాలేదు, ఏదో హరినామ సంకీర్తనాలు మేము ఎక్కడ చేస్తాం, ఏదో ఉన్నంత వరకు ఉంటామని ఇలా లోకల్లో పలు విధాలుగా అభిప్రాయం ఉంది. కానీ ఏకాదశి అనగా ఏమి? భాగవతంలో ఉంది ఆ విషయం. ఏమని తిథులయందు ఏకాదశిలో భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం మృతూనాం కుసుమాకర అన్న శ్లోక విభూతిలో మాసములలో నేను మార్గశీర్ష మాసానై ఉన్నాను, ఆ తర్వాత ఋతువులలో వసంత ఋతువునై ఉన్నాను అని చెప్పాడు అక్కడ. కానీ ఇది ఏకాదశి మాట భగవద్గీతలో చెప్పలేదు. ఇక్కడ మాత్రం భాగవతంలో మాత్రం చెప్పారు. తిథులయందు నేను ఏకాదశిని అని భగవాను తన నోటితో తాను చెప్పారు. అంటే తిథులయందు ఏకాదశి తాను అంటే తన మహాత్మ్యం అంతా ఏకాదశిలో నిక్షిప్తమైందని అర్థం. అయితే ఏకాదశి సంబంధించి విషయమైన భాగవతంలో కనపడుతుంది అంటే అక్కడ దొరకదు. పద్మపురాణంలో వ్యాసుల వారు రాశారు. పద్మపురాణం అని మొట్టమొదటి వ్యాసుల వారు రాసిన పురాణం పద్మపురాణం, ఆఖరిని రాసిన పురాణం భాగవతం. ఇది సంగతి. అందులో ఉన్నటువంటి కథ వ్యాసుల వారు ఇక్కడ ఏం చేశారు, మళ్ళీ అదంతా రాయక్కర్లేదని తిథులయందు ఏకాదశిని నేను, మార్గశీర్ష మాసాన్ని నేను అని చెబుతూ క్లుప్తంగా ముగించేశారు భాగవతంలో. ఇది పద్మపురాణంలో అదే వ్యాసుల వారు రాసిన విషయాన్ని మనం అనుసంధానం చేసుకుంటే ఏకాదశి అంటే ఏమిటో తెలుస్తుంది. దీనికి ఒక గాథ ఉన్నది. పూర్వకాలంలో చాలా కాలం క్రితం సృష్ట్యాదిలో ఉన్నమాట ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడి పేరు మురాసురుడు. మురాసురుడు అంటే మీకు నరకాసురుడు కింద చదువుకునేటప్పుడు అక్కడ మురాసురుడు మాట వస్తుంది. ఆ మురాసురుడు కాదు వాడు ద్వాపర యుగం వాడు బాడుపొడు వైలు వేసేస్తే వాడికి ఇష్టపడి మాకు రాకుండా ముళ్ళ పేగ ఆ పేగ ఛేదించారు. ప్రచ్ఛన్న పాశంబులు అని దశమస్కంలో వస్తుంది, అక్కర్లేదు. ఆ మురాసురుడు మాత్రం కాదు, అదే పేరు కలిగినటువంటి వాడు ఇదివరి పూర్వకాలంలో ఒకడు ఉండేవాడు. వాడు మహావిష్ణువు మీద యుద్ధానికి వెళ్ళాడు. 5,000 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఏమంటే వీళ్ళని ఎగ్జాజరేషన్ అలా అనుకోక్కర్లేదు. 5,000 అంటే 5,000 వ్యాసుల వారికి అబద్ధం రాయాల్సిన అవసరం ఉంది. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు రాజ్యం చేశారు. అది ఎలాగో 60 ఏళ్ల క్రితం సరిపెట్టుకోవాల్సిన పని మనకి లేదు. రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు, అది వేల సంఖ్య అలాగే ఉంచేయాలి తప్ప దానికి మళ్లీ మనం దాన్ని తగ్గించి ఇప్పటి కాలంలో 60 ఏళ్ల కంటే బతకడం లేదు కనుక 60 ఏళ్లే రాజ్యం చేశాడు దశరథ మహారాజు మనం చెప్పకూడదు. ఇంకేంటంటే పురాణంలో ఎక్కడ అనృతం అనేది ఉండదు. వాల్మీకి వ్యాసుల వారు రచించిన విద్యలు కూడా అన్ని యథాతథంగా ఉంటాయి. ఉన్న మాటనే మనం సమర్థించుకోవాలి తప్ప వేరే మనకి తోచిన అర్థం చెప్పడం సమంజసం కాదని పెద్దలు నిర్ణయించారు. అప్పుడు ఏం జరిగిందంటే 5,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. కానీ వాడు చావలేదు. గదతో కొట్టారు వాడిని. కౌమోదకి అనే గద ఉంటుంది, ఆ గదతో కొట్టారు. నందకం అనే ఖడ్గంతో కొట్టారు. ఆ నందకం అనే ఖడ్గం యొక్క అవతారమే అన్నమయ్య గారు. అదే కాకుండా మరి చక్రాయుధం ప్రయోగించారు. అయినా వాడు శిరస్సు తెగలేదు. సామాన్యంగా చక్రం ప్రయోగిస్తే మళ్ళీ బ్రతకవలసిన పని ఉండదు, పరిస్థితి రాదు. అలాంటిది ఏమిటి అని ఆశ్చర్యం జరిగింది. 5,000 సంవత్సరాలు యుద్ధం చేస్తే శారంగాన్ని తీసుకుని బాణాలు వేశాడు. అంటే వనమాలి గది శారిణి శారింగస్యాస్తి శారిణి అని పేరు. ఆ శ్లోకానికి అర్థమంటే శారింగం అనే ధనుస్సును ధరించిన వారు మహావిష్ణువు. ఆ శారింగం ఎలా వచ్చిందో చెప్పాలంటే అది కూడా మీ అవసరమే కనుక చెబుతున్నాను. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతున్నారు. వనమాలి గదీశాని నందజీ శ్రీమన్నారాయణ విష్ణు వాసుదేవో దిరక్షలు అని శ్లోకం చదువుతున్నారు కదా. అసలు ఈ శారింగం అంటే ఎలా వచ్చింది మనకి?
మహావిష్ణువు యొక్క ధనస్సు పేరు శారణం. ఇది విష్ణు సహస్రనామ స్తోత్రంలో అర్థం తెలుసుకుతేయడం కూడా మంచిదనే ఉద్దేశంతో ఆ విషయం కూడా ఇతర పురాణాల్లో ప్రస్తావిస్తున్నాను. ఏం జరిగిందంటే పూర్వకాలంలో ఇప్పుడు ఒక విధమైనటువంటి పుట్ట బయలుదేరింది. ఆ పుట్ట మీద పెద్ద వెదురుగడ బయలుదేరింది. ఆ వెదురుగడని ఏం చేశారంటే బ్రహ్మగారు విశ్వకర్మని పిలిచి 4 ముక్కలు చేసి 4 ధనుస్సులు వల్ల చేసి పట్టాలన్నాడు. పట్టమనం అంటే ఏమైంది? ఈ విశ్వకర్మ వెళ్ళి వాటిని ఎలా కోసేసేసి చక్కగా ధనుస్సుల కింద తయారు చేశాడు. ఆ ధనుస్సులో ఆ 4 మొట్టమొదటి దానికి శారణము అని పేరు పెట్టారు బ్రహ్మగారు. అది ఎవరికి మనమన్నారు? మహావిష్ణువుకి మనమన్నారు. అంటే శారిణి అయినాడు ఆయన. 2వ ముక్క కూడా ధనస్సు చేశారు కదా, అది శంకరునికి మన్నారు. అజగవం, దాన్ని పినాకము అంటారు. పినాకము అనేది అడిగి పెట్టి, అంటే పినాకం అనే ధనస్సు పినాకపాణి శంకరుడికి పేరు, అందువల్ల శంకరుడికి ఇచ్చారు. ఇంకా 3వది ఏమిటంటే రామావతారంలో రాముల వారు ఎక్కడికి వెళ్ళారనమాట? అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అగస్త్యుల వారి చేత ఇప్పించారు. ఏమిటి? కోదండము దాని పేరు. ఏ ధనుస్సునైనా కోదండం అంటాం, కానీ ఇక్కడ మాత్రం కోదండం ప్రాపర్ నౌను, అది ప్రత్యేకంగా పేరు పెట్టినటువంటి విషయం. అందుచేత సామాన్యమును మాత్రం ఇక్కడ కాదు, మామూలుగా అందరి ధనుస్సులకి కోదండం ఉన్నా ఇక్కడ అది కాదు. ఆ విధంగా విశ్వకర్మ చేత రూపొందించినటువంటి కోదండం అనే పేరు పెట్టినటువంటి ధనుస్సుని అగస్త్యుల వారి ద్వారా రామచంద్రమూర్తికి ఇప్పించారు రామాయణంలో అరణ్యకాండలో. ఇక 4వది మిగిలింది. 4వది ద్వాపర యుగంలో అర్జునుడు ఖాండవ దహనం చేసినప్పుడు అగ్నిహోత్రుడు పట్టుకుని వరుణుడి ద్వారా ఇస్తాడు. దాని పేరు గాండియో. ఈ 4 ధనుస్సుల కింద 5 శారణము, పినాకము, కోదండము, గాండియోము. వీటి యొక్క చరిత్ర మీకు తెలిస్తే మంచిదనే ఉద్దేశంతో ఎలా ఏర్పడ్డాయో ఆ పురాణ గాథలో ఎలా ఉందో అనేది ఇది వింటే సార్థకం అవుతుందనే ఉద్దేశంతో ఇది భాగవతంలో కాకపోయినా నేను దాన్ని ఉదాహరించాను. అనమారి గదీశార్ని సింహీ నారాయణ విష్ణుడు వాసుదేవో దీక్షలు. ఆ ప్రకారంగా ఈ ధనుస్సుల యొక్క గొప్పతనం ఏమిటంటే ఎన్నడూ ఎంతమంది శత్రువులు ఎన్ని అస్త్రాలతో అయితే విరగవు. శారంగము విరగదు, వినాశము విరగదు, కోదండము విరగదు, గాంధీవము విరగదు. వాటికి ఆ ప్రత్యేకత ఉన్నది. సరే, అంతవరకు ఆ విషయం కాదు, మిగతా విషయం ఇంకక్కర్లేదు. అందుకే శారంగాన్ని తీసుకుని బాణాలు వేశారు. ఎవరు? మహావిష్ణువు. ఆ రాక్షసుడు అయినప్పటికీ వాడు కావాలి. బాణాల వల్ల చావలేదు, నల్లకైన ఖడ్గం వల్ల చావలేదు, గడ వల్ల చావలేదు, చక్రాయుధం ప్రయోగిస్తే చావలేదు. ఆశ్చర్యం కలిగిన వాడి వలే మహావిష్ణు. ఆయన తెలియక కాదు, ఆ లోట విడం మన అర్థం అలా ఉంటారు. అప్పుడు మురాసులతో అన్నారు కదా, ఓ రాక్షసరాజా, మనం చాలా 5,000 సంవత్సరాలు యుద్ధం చేసాం, మనకి విశ్రాంతి అవసరం నాయనా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను విశ్రాంతి తీసుకుంటాను, మళ్ళీ మనం యుద్ధం మొదలు పెడదానిలే అన్నారు మహావిష్ణు మురాసులతో. సరే అన్నారు. సరైన సరిగ్గా ఎక్కడికి వెళ్ళారంటే ఈయన మహావిష్ణువు సింహావతి అనే పేరు కలిగినటువంటి ఒక కొండ గుహలోకి వెళ్ళి అక్కడ నిద్రపోయారు. ఆయన ఎప్పుడూ నిద్ర ఎక్కువండి. మహావిష్ణువు శంకరుడు నిద్రపోయినట్టు కనపడదు, ధ్యానంలో ఉంటాడు కానీ మహావిష్ణువు నిద్రపోయినట్టు కనపడుతుంది. అది మామూలు నిద్ర కాదు, యోగ నిద్ర. ఇప్పుడు రేపు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది, తొలి ఏకాదశి అంటారు. ఆ వేళ ఆయన నిద్రపోవడం మొదలు పెడతాడు. అంటే ఎప్పుడు లేస్తాడు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి 4 మాసాలు నిద్రపోతాడు. మధ్యలో భాద్రపద మాసం ఇటు పడుకున్నవాడు అది ఉత్తికెళ్తాడు. దాని పరివర్తన ఏకాదశి పేరు. అనగా శయన ఏకాదశిని తొలి ఏకాదశి ఆయన నిద్ర ప్రారంభించిన రోజు. తర్వాత మధ్యలో పరివర్తన ఏకాదశి, భాద్రపద శుద్ధ ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశి ఏమన్నారు? అది ఉత్థాన ఏకాదశి. అప్పుడు నిద్ర నుంచి లేస్తాడు. 4 మాసాలు ఎలా నిద్ర పడుతుందో మహానుభావుడికని కందుకూరు రుద్రయ్య అని పరమ భాగవతోత్తము ఆయన మీద పద్యం రాశాడు. కలశపయోత్తిని తరజాల నిమ్రోయ వేయి భాంగుల తలపాంపు పాము పూసగొట్టగా ఏగతి నిద్ర చెందుతో అరసత తండ్రి సీమ చిటుక నన్ను నిదురరాదు మాకు ఓ బలవ దరి దరి భాస్వదరీ దరీ దరీ హరి. ఆ సమాసం చూడండి, చదవలేం మనం. అది ఎలా రాశారు? బలవ దరి దరి భాస్వదరీ దరీ దరీ హరి. మేము 6వ తరగతిలో చదువుకున్నాం. 6వ తరగతి కాదు, 6వ తరగతిలో చదువుకున్నాం. అప్పుడు శ్రీకృష్ణ వాచకం ఉండేది. అందులో జ్ఞాపకం వచ్చి ఆ విద్యార్థులకు గుర్తు వచ్చి ఈ వార్తకిన దాన్ని జ్ఞాపకం చేసి చదువుతున్నాను. ఓ భానుభావ, నీకు నిద్ర ఎలా పడుతుందయ్యా? ఆ పాలసముద్రం కిరకాల హోరు ఉంటుంది కదా, ఆ హోరు వింటే నీకు నిద్ర ఎలా పడుతుంది? అదే కాకుండా నీ తల దగ్గర ఆదిశేషుడు బుసలు కొడుతూ ఉంటాడు కదా ఈ పడగలతోటి. ఆ బుసల ధ్వని, ఈ తరంగముల ధ్వని, ఈ రెండింటి కారణంగా నీకు నిద్ర ఎలా పడుతుంది? అయితే నీ ఓర్పుకు మేము మెచ్చుకోవాలి.
ఏకటి నిద్రకేంద్రదో అలసట తండ్రి. నేనేమిటంటే నిద్రపోతుంటే సీమ చిట్టుకట్టారు ఇష్టం చేసినాను అది కసిరేస్తాను. నువ్వు ఎవరిని కట్టరవు, ఆదిశేషుడిని ఏమనవు, సముద్రుడిని ఏమనవు, నిద్రాహంగా నేను భావించవు. నీ యొక్క ఓర్పుకి నమస్కారము అని కందుకూరి రుద్రయ్య అని పేరు కలిగినటువంటి పరమ భాగవతోత్తముడు ఆ మహానుభావులు 4 మాసాలు అక్షయ సాగరం మీద నిద్రపోతున్నట్టు మహావిష్ణువుని ఉద్దేశించి పద్యం రాశారు. చక్కనైన కలసపయోధినీది కరగల్గద హోసని హోదని మోయ వేయి భంగుల తలపాంపు పాము ముసగొట్టగా ఎగటి నిద్రకేంద్రతో అలసట తండ్రి సీమ చిటుకన్నను నిద్దురరాదు మాకు ఓ బలవదరి దరి కుహర భాస్వదరి ఎదరి దరి హరి అని స్తోత్రం చేశారు. అలాగనే ఈయన ఇప్పుడు మరి ఆ 4 మాసాల నిద్ర లాంటి పెట్టండి. ఇప్పుడు ఏమైంది, సింహావతి మీద గుహలోకి వెళ్ళాడు. అక్కడ నిద్రపోయాడు. అపార సముద్రంలో నిద్రపోలేదు, శేషపాదపు మీద కాదు, ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. గుహలోకి వెళ్ళిపోయి నిద్ర నుంచి లేచాడు. ఎంతకాలం కొంతకాలం నిద్రపోయాడైనా లేచేసరికి ఏం జరిగిందంటే ఏ రాక్షసుడితోటైతే 5000 సంవత్సరాలు యుద్ధం చేసినా వాడు సంహరింపబడలేదు, ఆ రాక్షసుడు చచ్చిపడున్నాడు. ఇది మరీ చిత్రంగా ఉంది. అన్ని ఆయుధాలు ప్రయోగిస్తే 5000 సంవత్సరాలు యుద్ధం చేస్తే వాడు మరణించలేదే. నేను నిద్రపోయే సమయంలో ఎలా మరణించాలో అని తెలియక కాదు, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. అంటే వాడు అలా పడున్నాడు, మృత శరీరం పడున్నది. అలా ఉన్న పరిస్థితిలో శాంతి పాతివ్రత్యమును మూర్తిభవించినట్లుగా ఆ మహావిష్ణువు యొక్క పాదముల దగ్గరికి ఒక స్త్రీమూర్తి వచ్చి ఆ పాదాలని కళ్ళకి అద్దుకున్నది. మన నమస్కారం చేసేటప్పుడు భగవంతుడికి పాదాల కళ్ళకి అద్దుకోవాలి. కానీ ఇప్పుడు సిద్ధి సాయిబాబా విగ్రహం పెడతారు, వీళ్ళు లాగేస్తున్నారు కొంతమంది. కొన్ని చోట చూశాను ఆ పాదాలు గట్టిగా లాగేసి విగ్రహం అవుతుంది, అలాంటి వాడు భయం వేస్తుంది. అలా పనికిరాదండి. సుకుమారంగా ఆ పాద పద్మములు ఆ పాద పద్మాలను కళ్ళకి అద్దుకోవాలి తప్ప బలవంతంగా లాగేయకూడదు. చాలా జాగ్రత్తగా పాటించాలి మన యొక్క నియమాలు. ఆ ప్రకారంగా కళ్ళకి అద్దుకున్నది. ఆ స్త్రీమూర్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో తెలియదు కానీ మహావిష్ణు యొక్క పాదాలకి నమస్కారం కళ్ళకి అద్దుకున్నది. అప్పుడు అడుగుతున్నారు మహావిష్ణు, అమ్మాయి నువ్వెవరు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ పేరేమిటి? సరే, అదీగాక నాకు ముఖ్యమైన సందేహం ఏమిటంటే ఈ రాక్షసుడితో నేను 5000 సంవత్సరాలు యుద్ధం చేశాను, నిద్రపోయానప్పుడు నేను నిద్ర లేచేసి వీడు మరణించున్నాడు. ఈ రాక్షసుడిని ఎవరు చంపారో నువ్వు చూసావా, చెప్పగలవా అని మహావిష్ణు ఆ స్త్రీమూర్తిని ప్రశ్న వేశారు. అప్పుడు అన్నది కదా, అక్కడనగడ ఆ సామర్థ్యం కలిగిన మహానుభావుడవే, పురాణ పురుషోత్తముడవే, ఆదిమధ్యాంతరహితుడవే, సర్వ అతీత అనాగత విషయములని కరతలామలగా ఉన్నటువంటి మహానుభావుడే, ఏమి తెలియని వానివే నన్ను ప్రశ్న వేస్తున్నావు మహానుభావ. అయినప్పటికీ అడిగారకనే సమాధానం చెబుతున్నాను అన్నది. ఈ తల్లి ఎవరు, తండ్రిని అడిగారు. నీవే తల్లియు తండ్రి. కృష్ణ శతకంలో మొట్టమొదటి పద్యంలో వస్తున్నాడు, నీవే తల్లియు తండ్రి అన్నదాన్ని. ఎవరికైనా తల్లి వేరే ఉంటుంది, తండ్రి వేరే ఉంటాడు. కానీ ఈయన ఏమంటున్నది, నీవే తల్లి తండ్రి అని మహావిష్ణువు ఉద్దేశించి అంటూ ఉన్నది ఈ శ్రీమూర్తి. ఎలాగా అంటే మీరు యోగనగర్లో ఉన్నప్పుడు నీ నేల నుండి జననమందిన, మీరు యోగనగర్లో ఉన్నప్పుడు నీ శరీరం నుంచి నేను ఆవిర్భవించి ఈ రూపంలో ఉన్నాను. అనగా మహావిష్ణువు యొక్క శరీరం నుంచి ఆయన నిద్రపోయే సమయంలో ఆయన శరీరానికి ఆవిర్భవించింది కనుక తల్లి అయినా ఆయనే, తండ్రి అయినా ఆయనే. నీవే తల్లి తండ్రి అని ఈ ప్రకారంగా అన్న తర్వాత, సరే ఈ రాక్షసుడు ఎలా చనిపోయాడని అనుకుంటున్నారు, నేనే సంహరించాను మహానుభావ అన్నది. ఏమిటిది, నాకు ఇంత బలపరాకమైన మహావిష్ణువు సాధ్యంగా అబల చేసిన లోకం అంతా చెప్పుకుంటారు, నువ్వెలా చంపగలిగావు ఏమిటి అని ప్రశ్న వేశారు మహావిష్ణువు. అప్పుడు అన్నది కదా ఆమె, ఒక విషయం ఉందండి ఇందులో. వీడు బ్రహ్మని గురించి తపస్సు చేశాడు, వరం అడిగారు చావు, పురుషుల చేతిలో చావకూడదని. మహిషాసురుడు కూడా అలాగే కోరుకున్నాడు కదా, అటువంటి వాడు వీడు కూడా పురుషుల చేతిలో మరణం ఉండకూడదని కోరుకున్నాడు. నీ శరీరంతో నీ పవిత్ర సంకల్పంతో ఆవిర్భవించే స్త్రీ రూపంలో ఉన్న నా చేత వీడు సంహరింపబడ్డాడు సమాధానం చెప్పింది. అంటే ఆ విధంగా సంహారం. ఈ స్త్రీనైనా సంహరింపడానికి కారణం ఏంటంటే వాడు అలా మనం కోరుకున్నాడు. ఇంతకీ నా పేరేమిటని అడిగారు మీరు, మీరే పెట్టారు పేరు. ఎలా పెట్టారా, నేను ఎలా అయితే అంతర్యామి రూపంలో మహావిష్ణువు ఆంజనేయ స్వామి హృదయంలో ప్రవేశించి షడక్షరీ మంత్రాన్ని బోధించాడని చెప్పుకున్నాము, అదేవిధంగా మహావిష్ణువు ఈ స్త్రీమూర్తి యొక్క అంతరాళాలు హృదయాంతరాళాల్లో ప్రవేశించి నామకరణం ఆయనే చేశాడు. నువ్వే చేసావు మహానుభావ. ఏకాదశి ఏసగిరిగా నా పేరు ఏకాదశి అంటారు. అద్భుతమైనటువంటి గాథ. ఇది ప్రచారం చేయడం చాలా అవసరమని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే అసలు ఏకాదశి అనేది ఎలా వచ్చింది, అది చాలా బాగా చేసావు. నాకే కాదు, రాక్షసుడు అంటే ఈ రాక్షసుడి బాధ లేకుండా అన్ని లోకాలను రక్షించాను, వరం ఏమైనా కోరుకోమన్నారు మహావిష్ణువు. మహానుభావుడు నీ శరీరం నుంచి ఆవిర్భవించాను నేను, నాకు వరం ఎందుకు, ఏ వరమో అక్కర్లేదు, కానీ వరం ఇస్తానంటూ అంటే నిరాకరించకూడదు.
అది గొప్ప విషయం. తాను అడగకూడదు కానీ వరం ఇచ్చినప్పుడు భగవంతుడు నేను ఇస్తానంటే అమోఘ దర్శనుడు భగవంతుడు నిరాకరించాడు. అయితే అడుగుతున్నాను అన్నది. ఏమిటి నేను అడిగే విషయం అంటే, ఇప్పుడు కాలచక్రం ఉన్నది కదా, ఈ కాలచక్రంలో ఏమేమి ఉంటాయి? సంవత్సరాలు ఉంటాయి, మాసాలు ఉంటాయి, పక్షాలు ఉంటాయి, వారాలు ఉంటాయి, తిథులు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి. అంటే ఈ కాలమానం ఇలా నడుస్తూ ఉంటుంది కదా జగద్వ్యవహారానికి. మీకు అనుగ్రహంగా ఉన్నట్టయితే నెలకు 2 సార్లుగా ఈ కాలమానాల్లో నాకు అవకాశం ఇవ్వవలసిందని ప్రార్థించింది. అతను నువ్వు ఇదివరకు ఇచ్చినట్టే లెక్కనైతే ఇచ్చేటంటే 1 మొదలకు నేను పాఠ్యం దగ్గరికి లెక్క పెడితే 11 అంటే ఏకాదశికి వస్తుంది. నీ పేరు ఏకాదశి కనుక ఏకాదశిగా ఆ తిథికి అధిష్టాన దేవతా మూర్తిగా ఉంటున్నావని మహావిష్ణువు వరం ఇచ్చారు. అప్పుడు ఏకాదశి స్త్రీ అంటే ఏకాదశి తిథికి అధిష్టాన స్త్రీమూర్తి ఆమె. ఇంకొక వరం కోరుకోమన్నారు. ఇంకొక వరం కోరుకోమంటే మరి అడిగింది ఏమనంటే, అయితే బాగానే ఉంది, ఇక్కడ నీ అనుగ్రహం చేత నేను ఇలా ఉన్నాను, మరి నీ అడిగేది ఏమిటంటే నా పేరు కలిగినటువంటి ఏకాదశి తిథి నాడు 3 పనులు కనుక ఎవరైతే చేస్తారో వారికి మోక్ష కారణ సామర్థ్యం భక్తిరేవ కలిగి మోక్షాన్ని కలిగించే భక్తి యోగాన్ని నువ్వు ప్రసాదించవలసింది. ఇలా అడిగిందండి. నా తిథి యందు ఏకాదశి నాడు 3 పనులు ఎవరైతే చేస్తారో వారికి ఏం చేయాలి? భక్తి యోగాన్ని ప్రసాదించాలి. మోక్ష ప్రాప్తికి కావలసినటువంటి మోక్ష కారణ సామర్థ్యం భక్తిరేవ గరీయసేది ఉన్నది గనక, అంతేగాని ఏకాదశి నాడు చచ్చిపోతే మోక్షం వస్తుంది మా మహాపాపాలు చేసి వాళ్ళని వెళ్ళి పొడిచి చంపేసేసి నానా దేవనాలు చేసి ఏకాదశి నాడు పోయాడు ముక్తికి వెళ్ళాడని అనుకోకండి. అలా అడగలేదు. చేసిన పాపం అనుభవించక తీరదు. మనం చెప్పూరేదాలే వస్తుంది. ఇంకేదంటే అనుభవించకుండా కుదరదది. వాడు దుర్మార్గ బుద్ధితో చేసిన వాడు వీడు ఎన్ని చేసినా అనుభవించవలసిందే. అలా పాప పరిహారం చేయమని అడగలేదు. మోక్ష నా తిథి నేను 3 పనులు చేస్తే ఆయన ఈ శ్లోకం పట్టుకొచ్చాడు. ఏమంటే ఏకాదశి నాడు 3 పూట్ల తినాలి ఉందన్నాడు. ఏం చేయాలందో ఉపవాస జాగరణ హరినామ సంకీర్తనములు చేసిన వారికి భక్తి యోగాన్ని ఇస్తానని వరవి అని అడిగింది ఏకాదశిది. కానీ నా తిథినాడు చచ్చిపోయిన వాడు ఎంత పాపాత్ముడైనా వైకుంఠానికి వెళ్ళిపోతాడని మనం అడగలేదు. కొత్త పురాణం చూడండి. అంటే మన పురాణాల్లో ఏముందో పరమ సత్యాన్ని మనం గమనించవచ్చు. అంటే ఏకాదశి నాడు పోయాడు కదా అని పాపాత్ముడు వైకుంఠానికి వెళతాడని గ్యారంటీ లేదు. అపోహ పడవద్దు అని పురాణం యొక్క తాత్పర్యం. అయితే ఈ ఉపవాసం జాగరణ హరినామ సంకీర్తనం ఈ 3 చేసే ఆయన ఏం చేశాడంటే శ్లోకం పట్టి ఏమంటే ఏకాదశి 3 పూట్ల చదవనుందండి ఉపవాసం అంటారు పేరున్నాడు. ఉందని మనం అనలేదు. ఏకాదశ్యాం భోజన కర్తవ్యం భోజనత్రయం ఉందండి. శ్లోకం ఉంది, స్పష్టంగా ఉంది. సంస్కృత శ్లోకం. ఏకాదశ్యాం కర్తవ్యం భోజనత్రయం. భోజనత్రయం అంటే ఉత్తర రోజుల్లో మామూలు 2 పూట్ల తింటే ఏకాదశి 3 పూట్ల తినచ్చు అని అర్థం చెబుతూ ఒక శ్లోకం పట్టుకొచ్చాడు ఒక పండితుడు దగ్గర ఒక ఆయన. సరిపోదు, బాగానే వచ్చిన బాగుంది కదా. రోజు ఏకాదశి 3 పూట్ల తినచ్చు. ఛాన్స్ బాగా కలిసి వచ్చింది అనిపిస్తుంది. ఏకాదశ్యాం కర్తవ్యం భోజనత్రయం. దాని అర్థం ఏమిటో తెలుసునా? అక్కడ భోజనత్రయం భోజనం చెయ్యమని అర్థం కాదు. భో అంటే ఓయి, జన మానవుడా, త్రయం కర్తవ్యం. ఓ మానవుడా 3 ఉపవాస జాగరణ హరినామ సంకీర్తనలు ఎవరైతే చేస్తారో అతనికి భక్తి యోగం కలుగుతుందని అర్థం. కానీ భోజనత్రయం 3 పూట్ల తినమని అర్థంగా సంస్కృత భాషను జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. భో అంటే ఓయి, జన మానవుడా, త్రయం కర్తవ్యం అంటే ఏ త్రయం అని? ఉపవాస జాగరణ హరినామ సంకీర్తనాలు ఇలా చెయ్యవలసింది అని దీని ఆదేశంగా ఏకాదశి మూర్తి అనగా శుక్లపక్షంలో ఉన్నటువంటి తిరిగి కృష్ణపక్షంలో ఉన్నదానికి 2 ఏకాదశులుగా మనకి ఏర్పడ్డాయి. మహానుభావులు అలాంటి ఏర్పాటు చేశారు. దాని కారణంగా పుణ్యకార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి పవిత్రంగా స్నానమున సిద్ధౌత పరిధానములందరించి అదే కాకుండా అంతగా గాని మనుష్యులంగనక కళ్ళలు పలకగా ఉగ్ర కృత్యములు పలకగా అబద్ధం చెప్పకుండా ఏ విధమైన ఆశీతి దోషం లేకుండా శ్రీజాని పురాణములు వినుట సంగతి శ్రీహరివాసరమున భగవత్ కథలు వినడం ఈ నామ సంకీర్తన చేయడం ఇటువంటి పుణ్యప్రదమైన పనులు కనుక చేసినట్టయితే మరి భక్తి యోగము లభిస్తుంది. నిజమైన అనన్యమైన భక్తి యోగము. అనన్యం అంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం. అన్యం ఎరుగుకుండా ప్రపంచ సుఖాలను అపేక్షించకుండా ఒకరికి ద్రోహం కలగట్టకుండా ఎవరి ఎందు కూడా సమభావం కలిగినటువంటి వాడై ఏ విధమైనటువంటి కార్పణ్యాది దోషములు లేకుండా సహృదయతో ఉన్నటువంటి పరిస్థితిలో అలా
ఎలా భక్తి ఏమని అడగాలి పరమేశ్వరుడు, హే భగవాన్ నువ్వు మానవ జన్మ నాకు ఇచ్చావు కనుక కృతజ్ఞతగా నమస్కరిస్తున్నానయ్యా, నాకు వాంఛలేని లేవు అనేటటువంటి సద్భావ భావన విరసితమైనటువంటి మనస్తత్వంతో కనుక ఉంటే అలా అది సరి అయిన అనన్య భక్తి యోగం. అటువంటి భక్తి యోగం అందులో అదృష్టవశాత్తు కరువచ్చేకి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ఏకాదశి నాడు ఈ మాటలు చెప్పుకోవడం మన అదృష్టం. నా అదృష్టం మీరు. ఇదే కనుక ఈ కార్యక్రమం లేకపోతే నేను ఎవరికి చెప్పుకుండేవాడిని అంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తని నన్ను తరింపజేయడం కోసమే ఈ విధమైనటువంటి ప్రణాళిక ఏర్పడింది అని నాకు ఇంకా ఆనందంగా కలిగింది. మీరు ఎలా ఆనందిస్తారు తరిస్తారు, కానీ ఇంకా ఏకాదశిని గురించి చెప్పుకునేటువంటి భాగ్యం నాకు కలిగినందుకు నాకు ఎంతో ఊరటగా ఉంది, వేళ ఆనందంగా ఉంది. సరే ఇంకా విషయాలు ఉన్నాయి కదా, అందుచేత భాగవతంలో విధుల ఎందు ఏకాదశి ఉన్న మాటకి పద్మపురాణంలో వ్యాసుల వారు ఈ ఉపాఖ్యానాన్ని తెలియజేశారు. దీని పేరు మురాసుర సంహార ఘట్టం. ఆ మహావిష్ణు ఆ ఏకాదశి తిథికి ఆయన శరీరం నుంచి ఆవిర్భవించింది ఆవిడే. అందుచేత ఆ ఏకాదశి తిథికి అధిష్టాన దేవతామూర్తి ఆనందిస్తూ ఉంటుంది మన మాట చెప్పుకుంటున్నారు. ఆనాడు శ్రీహరి యొక్క ఆయన నిద్రిస్తున్న సమయంలో యోగనగర్లో ఉన్నటువంటి సమయంలో యువతలకి నేను ఆవిర్భవించాను. ఆ ఘట్టం ఇక్కడ ప్రస్తావింపబడుతోందని హనుమ ఎలా అయితే రామకథ విన్నప్పుడు ఉత్సాహంతో ఉంటారో అలాగే ఏకాదశి ఆ తిథి అధిష్టాన దేవతామూర్తి కూడా ఈ సన్నిధిలోకి వచ్చి ఎంతో మంది ఆశీర్వదిస్తుందని పరిపూర్ణ విశ్వాసంతో ముందుకు వెళ్దాం. సరే ఇప్పుడు ఇలా జరిగిందనుకోండి. మరి ఆంజనేయ స్వామి విషయం నేను నాకు పద్యం చదివాం. ఏమిటిది? చిత్రమైన పద్యం అనుకోండి. చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకు తార్కొల్పి అక్కడ చెప్పాలనుకో. చిత్తం అంటే ఏమిటి అని అర్థం. చిత్తం 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 అంటాం. ప్రభు ఏదైనా ఆజ్ఞ వేస్తే చిత్తం అని అంటే ఆ పని వాడు చేసుకురా, మాట్లాడటం కాదు, పని కూడా చేసుకురావాలి. అలాగే గురువు గారు ఆజ్ఞ వేస్తే దాని ప్రకారంగా ఆ పని అతను చేసుకుని రావాలి. అలాగే భగవంతుడు ఆజ్ఞ వేస్తే ఆజ్ఞానుసారంగా మనం ఆ పనులు చేయాలి. అది దాని యొక్క ప్రణాళిక. దాన్ని చిత్తం అనడానికి అంటే భగవంతుడి యొక్క ఇష్టానుసారంగా నా జీవితం గడుపుకుంటాను, కానీ నా స్వతంత్రంగా నేను ఉండను అని ప్రమాణం చేశాం మనం. ఇలాగా విమలాంబై పరిశుద్ధమైదగు మహావిజ్ఞాన తత్వ ప్రబోధమతి నిలిపి తదీయ మూర్తి విభవధ్యాన 9 సెకండ్లని చెప్పే కదా. మూర్తి విభవధ్యానముగా నుంచి చిత్తం సర్వాంగ విమర్శన క్రియలకు భగవంతుడి చిత్తం అన్నాం కదా. మీ పూజ ఇలా చేస్తా ఉన్నాం కదా, ఆ చిత్తం అన్నమాట జ్ఞాపకం చేసుకుని సర్వాంగ విమర్శన క్రియలకు తార్కొల్పి ప్రత్యంగము సుమహాక్షరణము చేయగా వలయో శుద్ధాంతరంగము అన్న పద్యాన్ని చెబుతూ చిత్తాన్ని వివరణ చేద్దాం. ఏమిటంటే తృతీయ స్కంధంలో కపిల దేవహూతి సంవాదంలో వచ్చినటువంటి పద్యాలు. కపిలాచార్యుల వారు తన తల్లి అయినటువంటి దేవహూతికి పారమార్థిక విషయాన్ని ఎన్నింటినో చెప్పాడు మహానుభావుడు. ఆయన చెబుతూ ఉన్న సందర్భంలో ఏమిటి మానవ జీవిత చక్రాన్ని గురించి చెప్పారు. మానవ జీవిత చక్రం ఎలా ఉంటుందో ఒక్క విధంగా మనం మొదటి నుంచి తలపెట్టి చూసుకుంటే, అరే ఈ శరీరం మనకి ఎందుకు వచ్చిందిరా, ఇందులో మనం పొందే సుఖమే ఉందిరా, మనకి ఆనందమే లేదురా, ఇందులో పడిపోయే పశ్చాత్తాపం కలుగుతుంది, మనకి జన్మ వచ్చింది. కానీ అజ్ఞానంలో ఉన్నవాడికి హాయిగా శరీరంతో ఎన్నో సుఖాలు అనుభవిస్తున్నాం అనుకుంటారు. ఆ జీవిత చక్రాన్ని కపిల మహర్షుల వారు, కపిలాచార్యుల వారంటే భగవంతుడే కపిలాచార్యులుగా అవతరించాడు. మహావిష్ణువుకి అవతారమే. దత్తాత్రేయుల గారు గురుస్వరూప అవతారము, అదేవిధంగా గురుస్వరూపాధారంగా కపిలాచార్యుడు మహావిష్ణు అవతరించి ఇదిగో తన తల్లి అయినటువంటి దేవహూతికి చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితిలో చెప్పారు. తల్లి గర్భంలో మానవుడు పడతాడు. ఆ పడినప్పుడు క్రమక్రమంగా ఎలా పెరుగుతాడు అంటే తండ్రి భుజించినటువంటి ఆహార పదార్థాలు, తల్లి భుజించిన ఆహార పదార్థాలు, వీరి యొక్క సమావేశ ఫలితంగా ఆ తేజస్సు ఇక్కడ సంక్రమిస్తే తత్కారణంగా స్త్రీ గర్భవతి అయితే ఆ శిశువు అలా పడతాడు. పడేటప్పుడు ఇలా క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి సందర్భంలో శరీరం పెరుగుతూ ఉంటుంది. కాళ్ళు చేతులు అన్నీ కూడా ఏర్పడతాయి. ఎంతవరకు అవ్యక్తంగా ఉంటుందంటే 6 మాసముల వరకు గర్భంలో ఉన్నటువంటి వాడికి ఏమీ తెలియదు, కానీ తెలియని బాధతో పడుతూ ఉంటాడు. అప్పటి నుంచి షణ్మాసాల వరకు బాధ తెలుస్తుందని. అదే తల్లి భుజించేటటువంటి కారపు పదార్థాల యొక్క వేడి వాడికి తెలియతే అబోధుడు మండిపోతుందని గర్భంలో ఏడుస్తాడు జీవుడు. ఎవడో జీవుడు ఏడవడం కాదు, మనం అలా పడ్డాం అవస్థ. ఒక హేతువాది దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు తల్లి గర్భం దేవుడు ఉన్నాడా లేదంటాడు. కానీ నాస్తికుడి దగ్గరికి వెళితే దేవుడు ఉన్నాడా లేదంటాడు. పాషండవాది దగ్గరికి వెళితే దేవుడు ఉన్నాడా లేదంటాడు. కానీ నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నావా లేదా అని ప్రశ్నించలేదు, ఒప్పుకు తీరాలి. అప్పటికప్పుడు ఎక్కడి నుంచో దిగలేదు. నాస్తికుడు గాని, ఆస్తికుడు గాని, హేతువాది గాని, శాస్త్రవాది గాని, ఎవరు గాని, పాషండవాది సర్వులు కూడా, సర్వ ప్రాణులు కూడా
తల్లి గర్భంలోకి ఆవిర్భవించిన వాళ్ళదే. ఇది పరమ సత్యం. దీన్నెవరూ కాదని దేవుడు ఉన్నాడా లేదా అన్నలో వాదోపవాదాలు ఉన్నాయి. కానీ తల్లి గర్భంలో నవమాసములు దేవుడు ఉన్నాడా లేదా అంటే నిర్వివాదంగా అందరూ అంగీకరించే విషయం. మీరేమిటి నేనేది సమస్త ప్రాణులు కూడా. అప్పుడు మనం పడ్డ అవస్థ, మనం అంటే నేను పైనుండి చెబుతున్నాను, నేను పడ్డాను, మీరు పడ్డారు, అది జ్ఞాపకం చేసుకోవడమే కపిలాచార్యుల వారు దేవహూతికి చెబుతున్నటువంటి విషయం. ఆ ఉన్నప్పుడు ఆ షణ్మాసాలు ఏమవుతుందంటే తల్లి భుజించినటువంటి ఆ కారణ పదార్థాలు తింటే నువ్వు ఒళ్ళంటే ఉడికిచ్చిపోతుంది. అదే కాకుండా ఆ తల్లి పడేటటువంటి విచారము దుఃఖం ఉంటాయే ఆ శిశువును కూడా దుఃఖపెడతాయి. అంటే గర్భవతి సన్నిధిలో సంతోషకరమైన వార్తలు భగవత్ సంబంధమైన విషయాలు చెప్పమన్నారు. లీలావతి గర్భవతి కాబట్టి నారదుల విష్ణుతత్వం చెబితే ప్రహ్లాదు పరమ భాగవతోత్తముడిగా అవతరించినట్టు మనం సప్తమ స్కంధంలో చూస్తాం. అదే రీతిగా ఇప్పుడు కూడా గర్భవతి అయిన స్త్రీ యొక్క సమక్షంలో భగవంతుడి గురించి చెప్పాలి, ధర్మాన్ని గురించి చెప్పాలి, కర్తవ్యాన్ని గురించి చెప్పాలి, అకర్తవ్యాన్ని గురించి చెప్పాలి, అది చేయకూడని పనులు చెప్పాలి, చేసే పనులు చెప్పాలి, విశాలమైనటువంటి మనస్తత్వంతో ప్రపంచాన్ని ఆదరించేటటువంటి సౌహార్దాన్ని గురించి చెప్పాలి, మంచిని గురించి చెబుతూ ఉండాలి. ఇది శాస్త్ర సంప్రదాయమైన విషయం. గర్భవతి సన్నిధిలో దారుణమైన విషయాలు, వాళ్ళు వీళ్ళు చంపారన్న విషయాలు, లేకపోతే మరో రకమైన క్రూరకృత్యాలు, అఘాయిత్యాలు, రకరకాలుగా ఉండేటటువంటి అసత్కథలు ఉంటాయే. ఆ కథల్ని గర్భవతి దగ్గర ప్రస్తావన చేస్తే లోపల ఉన్న జీవుడికి దుఃఖం ఎక్కువ అవుతుందని మనకి పోతనామాచులుగా భాగవతుల్లో తెలియజేశారు. అందుకే సంతోషకరమైన మాటలు చెప్పకపోతే చాలా ఇబ్బంది ఉన్నది. భగవంతుని గురించి చెబితే ఆ భగవంతుడు ఆ జీవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదో చెప్పకపోయినా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం అందరం ఎలా ఉన్నామో ఒక్కసారి గుర్తు చేసుకోండి మహానుభావులారా, శ్రోతలారా అని అనుకోవచ్చు. ఎలా అంటే ఎలా ఉన్నాం మనం? ఏసీ రూమ్ లో లేవు, విశాలమైన ప్రదేశంలో, బహిరంగ ప్రదేశంలోనూ లేవు. ఎక్కడ ఉన్నామో తెలుసుదా? ప్రేగుల తల్లి యొక్క ప్రేగుల చిక్కులో ఉన్నాం. ప్రేగుల చిక్కులో ఉదర పేటికలో మలమూత్ర రక్త మాంసాల గర్భకోశమున మలమూత్రాలతో కూడినటువంటి అపవిత్ర ప్రదేశంలో ఉన్నాం మనం తల్లి గర్భంలో. గుర్తు చేసుకోండి అందరూ అని కపిలాచార్యులు దేవహూతికి చెబుతూ ఉన్నటువంటి విషయంలో మనందరికీ జ్ఞానోపదేశం చేస్తున్నారు మహానుభావులు, గురుస్వరూపావతారులు. ప్రేగుల చిక్కులో ఉదర పేటికలో మలమూత్ర రక్త మాంసాల గర్భకోశమున ఆకలి దప్పులకు తప్పించి పుట్టిన తర్వాత ఆకలి వచ్చే పాలు పట్టించాలని తెలుస్తుంది. లోపల ఆకలితో వాడు బాధపడుతూ ఉంటే పాలు ఎవరిస్తారండి? అప్పుడు మనకు ఎవరిచ్చారప్పుడు ఆ ఇరుకు గర్భ గోళంలో ఆ ప్రేగుల చిక్కులో మలమూత్ర సంసిక్తమైన ప్రదేశంలో ఆకలి వేస్తే అడగలేక ఏంటిలాగో తెలియక ఆక్రమణ పైకి ఏడవలేక మదన పడ్డాం మనం అంతా కూడా. గుర్తు చేసుకోండి అని చెబుతున్నారు. ఇది గర్భస్థ జీవుల యొక్క ఆవేదనకు సంబంధించిన ఘట్టం. ప్రేగుల చిక్కులో ఉదర పేటికలో మలమూత్ర రక్త మాంసాల గర్భకోశమున ఆకలి దప్పులకు తప్పించి రాబోగ తీరు అటు ఇటు కడడానికి కూడా ఇరుకు గర్భగోడలో తల్లి యొక్క కుడి ప్రక్కనే ఆ పిండం తిరుగుతుంది. ఆ తిరిగేటప్పుడు తల్లికి తెలుస్తుంది పిండం లోపల తిరుగుతున్నది అనే అనుభవం ఆమెకి తెలుస్తుంది. అంటే గర్భపిండం అలా తిరుగుతున్నది. ఆ తిరిగేటప్పుడు అనేకమైన ఆందోళనలో మనం షణ్మాసాలు 6 తల్లికి 6వ నెల వచ్చిన తర్వాత జీవుడికి ఇవన్నీ తెలుస్తాయి. ఆ తెలిసినప్పుడు రాబోగ తీరు లేక కరములు పదములు విదలించుకోవచ్చు మాయామృత జీవుడు ఎంత ఉరియాడునో బయట జగమ్ము చూడగా. బయట ప్రపంచం చూడాలి, విశాల ప్రపంచం చూడాలి. ఈ ఎదుగు గర్భగోళలు ఉండలేకపోతున్నాని మనం ఎంతో బాధపడ్డాం. అది తలుచుకుంటే ఇవాళ కూడా బాధ తెలుస్తూ ఉంటుంది. అదేగా అప్పుడు ఏమని ప్రార్థించామో వంగర పోతనామాచులు ఈ గరుడదేవుడి సంవాదంలో తృతీయ స్కంధంలో మనకి తెలియజేశారు. పరకుచునున్న దుర్వ్యసన భాజనమై ఘనదుఃఖమూలమై అరయగపెక్కుతూ కలదై క్రిమి సంభవమైన ఎత్తి దుస్తరతర గర్భవాసముల సంగతి మాన్పుటకై భజించదన్ సరసి జనాభూరి భవసాగర తారక పాద పద్మములు. అలాగే దండం పెట్టేసి మనం ఆ ఇరుకు గర్భగోళం కళ్ళకిందులుగా ఉండి పూర్వజన్మ ఎన్ని మంది జన్మలు ఎక్కామో అవన్నీ కూడా ఆ సమయంలో జ్ఞాపకం ఉంటాయి. పుట్టిన తర్వాత మర్చిపోయాం కానీ ఆ సమయంలో ఎరుకు గర్భగోళంలో ఆ క్రిమి సంకుల పరిస్థితిలో నానా అవస్థ పడేటటువంటి ఆ సన్నివేశంలో ఉన్నప్పుడు వెనక 7 జన్మల వృత్తాంతం కూడా గుర్తులో ఉండి ఫలానా పాపం ఒప్పుడు చేసావు, ఫలానా పాపం ఒప్పుడు చేసావు, ఫలానా వారికి ద్రోహం చేసావు, ఫలానా వారికి అన్యాయం చేసావని అవన్నీ గుర్తుకు వస్తాయి మనకి. ఆ వచ్చినటువంటి పరిస్థితిలో హే భగవాన్, ఓ మహానుభావుడా, నాకు కనుక విశాల ప్రపంచంలో నువ్వు నన్ను కనుక పడవేసినట్లయితే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, మళ్ళీ అబద్ధము రాడను, ఎవరిని మోసం చెయ్యను, దురాశకు వెళ్ళను. అదే కాకుండా నిరంతరము నీ పాదాల వెంట అత్యంతమైన భక్తి కలిగి
చలనోపాయం చూసి మళ్ళీ జన్మలు రాకుండా నేను ప్రయత్నం చేస్తానే తప్ప ఏ విధమైనటువంటి ప్రాపంచిక వికారాలకి లోనుకోకుండా శాశ్వతమైనటువంటి పరిపూర్ణ తత్వమైన నీ మీదనే దృష్టి పెట్టుకుని ఉంటామని ప్రతిజ్ఞ చేశాం మనం అంతా. అలాంటి చిత్తం అని అన్నాం. ఆ చిత్తం అన్న దానికి అర్థం ఇది. భగవంతుడికి చిత్తం అన్నాం. చేస్తున్నామా? ప్రశ్న వేసుకుంటే తెలుస్తుంది ఎవరికైనా. పరగుచున్న దుర్వ్యసన భాజనమై జ్ఞానదుఃఖమూలమై అరయగ పెక్కుతుంట్లు కలదై క్రిమి సంభవమైన ఎత్తి దుస్తరతర గర్భవాసముల సాంగతి మాన్పుటచై భజించదన్ సరసి జరాభూతి భవసాగర తారక పార పద్మము గిరియోన్యాప్రమంచేయం ప్రపంచే పరమేశ్వరం. నువ్వు గనక ఇరుకు గర్భగోళలోకి విశాల ప్రపంచంలో ప్రవేశిస్తే ఏది నేను ప్రపంచే పరమేశ్వరు భగవంతుణ్ణి పొందుటకు సాధనమైనటువంటి భక్తి జ్ఞానం వైరాగ్యముల్ని వాటి మీద దృష్టి పెట్టుకుంటాను. ప్రపంచం నిత్యము కాదు, భగవతత్వమే నిత్యం శాశ్వతమైన భావంతో నేను ఉంటానని మనమందరం ఆనాడు షణ్మాసాలతో 6వ నెలలు 9 రోజుల వరకు అనుక్షరం ప్రతిజ్ఞ చేశాం. ఎంతవరకు నిలుపుకుంటున్నామో మన హృదయం మనకు సాక్షి. అంత బాధపడ్డామండి మనం. మళ్ళీ వెళ్ళాలని ఉంటుందా బాధలోకి? తలుచుకుంటే మళ్ళీ దుస్తరధర గర్భవాసముల సంగతి మాన్పుటకై భజించదను సరసి జన భూరి భవసాగర సరక పార పద్మము. సరే, ఆ ఎరుకుగా ప్రముంచేయం ప్రపంచే పరమేశ్వరం అంటున్నాం. కానీ 9 మాసములు 9 నెలల 9 రోజులు పూర్తయ్యాక జనం అందరు అంతా మరుపు వచ్చేస్తుంది. మరుపు వచ్చేసి అవుతాను క్వా అని ఏడుస్తారు. కానీ పుట్టగానే పిల్లలకి ఏడుగుతూ అంటే క్వా 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 అంటారు. క్వాన దానికి అర్థం ఏంటంటే సంస్కృత భాషలో ఎక్కడ నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడున్నాను, ఎక్కడికి పోతున్నాను, నా పెద్ద గమ్యం ఏమిటి అని ఆ ఏడుపులోనే అర్థం పెట్టాడు భగవంతుడు. క్వా 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 ఏడిచాను మనం అంతా. ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఎక్కడికి పోతాను, నా పరిస్థితి ఏమిటి అవ్యక్తంగానే ఈ జ్ఞానం అంతా పుట్టిన తర్వాత ఉండదు. ఇక్కడ పుట్టిన తర్వాత ఈ జ్ఞానాలన్నీ గర్భమున పరిజ్ఞానము నిర్భరమై ఉండు అతడు ఆవిర్భూతుడైన చెడును. అయితే ఇది అప్సైడ్ అండి, అన్యాచురల్. పుట్టిన పిల్లవాడికే జ్ఞానం లేనప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు జ్ఞానం ఎలా ఉంటుంది? అదే ఈ కథలన్నీ కట్టుకథలు. ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉండగానే ఇది భక్తి యోగం కలిగింది. అర్జునుడు సుభద్రకి గర్భవతికి పద్మవ్యూహం చూస్తుంటే అభిమన్యుడు కడుపులో ఉంటే పద్మవ్యూహాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ కథలన్నీ అబద్ధాలని కొట్టివేశారు మన వాళ్ళు. ఇవన్నీ కూడా ఒట్టి కథలండి అన్నారు. ఇటీవల 15 సంవత్సరాల క్రితం ఏదో తెలుసునా ఒక రీసెర్చ్ జరిగింది అమెరికాలో. మన రీసెర్చ్ అంటే నమ్మట్లేండి మన వాళ్ళు. అమెరికాలో ఇద్దరు సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. ఏమని అంటే గర్భంలో ఉన్న శిశువు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది పరీక్ష చేస్తే ఏమైనది అతనికి జన్మాంతరముల జ్ఞానం ఉంటుంది, పుట్టిన తర్వాత పోతుంది ఆ జ్ఞానం అని అమెరికన్ సైంటిస్టులు వాళ్ళు ఏమన్నారంటే అభిమన్యుడు తల్లి కడుపులో పద్మవ్యూహాన్ని నేర్చుకున్నాడన్న విషయం నారదుల వారు చెబితే గర్భవతి అయినట్టు లీలావతి గర్భవతిగా ఉండగా ప్రహ్లాదుడు భక్తి యోగాన్ని నేర్చుకున్నాడే అబద్ధమని ఇదివరకు కొట్టివేసి నిజం అనుకున్న రోజు వచ్చినది ఈనాడు పేపర్లో పడింది. ఈనాడు పేపర్లో నేను కట్టేసి బహుశా ఆ భాగవత పుస్తకం గుర్తు సత్యనారాయణ అనేది ఉందేమో నేను అడుగుతాను. దానికి కట్టే పెట్టా నాకు కాపీ అందులో ఉంటే ఉంటుంది, లేకపోతే నా దగ్గర ఉందనుకోండి. అంచేత ఏమిటంటే ఇప్పుడు ఏమైందండి, వ్యాసుల వారు ఏమన్నారు, గర్భమున పరిజ్ఞానము నిర్భరమైంది ఆవిర్భూతుడైన తెలియదు. వ్యాసమహర్షి చెబితే మనకి నమ్మకం లేదా? అతీంద్రియమును జ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు మహావిష్ణువుకి అవతారమైన వేదవ్యాసుడు చూస్తే మనకి నమ్మకం లేదా? అప్సరుడు అన్యాచురల్ అని కొట్టి పారేసామా? ఇద్దరు సైన్సిస్టులు అమెరికా వాళ్ళు చెబితే అవును సైన్సిస్టులు చెప్పారు పొగిడేస్తున్నావా? సైన్సిస్టు బ్రెయిన్ ఎక్కడ, వ్యాసమహర్షి స్థాయి ఎక్కడ? సంబంధం ఉందండి. ఆ మహర్షి యొక్క ముందు వీళ్ళు ఎంతటి వాళ్ళండి? ఈ విజ్ఞానం అక్కడ ఈ విజ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో విష్ణు సహస్రనామం వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏకర్వం జనార్దనాలు. ఈ జ్ఞానం అంతా ఆ భగవంతుడి దగ్గరికి వచ్చిందని విష్ణు సహస్రనామాలు ఈ పారాయణ చేసిన రోజు చదువు. వేదాశాస్త్రాలు విజ్ఞానం ఏకర్వం. ఈ సైన్సిస్టుడి విజ్ఞానం కలగడం భగవంతుడికి అనుగ్రహం తప్ప మన స్వశక్తి మాత్రం కాదు. రాక్షపడగా మన భారతీయులకు గొప్పతనాన్ని చాటుకోవలసిందని ఏ విధంగా సందేహించవలసిన పని లేదు మనకి. అందుచేత ఇక్కడ జరిగింది ఏంటంటే కడుపులో ఉన్నప్పుడు శిశువుకి అంతర్జ్ఞానం మనకు అంతర్జ్ఞానము ఉన్నదని రుజువు చేశారు 15 సంవత్సరాల క్రితం పడినటువంటి ఈనాడు పేపర్లో హెడ్డింగ్, పెద్ద హెడ్డింగ్. ఎలానే పుట్టని బిడ్డకు చేరెడు చెవులు, ఇది హెడ్డింగ్. పుట్టని బిడ్డకు చేరెడు చెవులు హెడ్డింగుతో ఈ విషయం పడింది. దాని కింద ఇది నా దగ్గర కాపీ ఉన్నది. అంటే నేను వారి భాగవత పుస్తకం చెప్పబోదు, అందులో కూడా ఒక కాపీ ఉందేమో, ఉంటే చూడండి, లేకపోతే ఊరుకోండి, అయినా సాక్షి ఉంది మనకి.
ఎందుకంటున్నానంటే గురుసత్యనారాయణ గారు వచ్చారు కనుక వారికి భాగవతం పుస్తకం ఇచ్చారు ఒక సందర్భంలో. అందులో కూడా కాపీ పెట్టినట్టు గుర్తు. నా దగ్గర ఒక కాపీ ఉంది. అందుచేత ఏంటంటే ఈనాడు ఒక దినపత్రికలో ఏమని పడిందండి, గర్భస్థ జీవుడికి ఎంతో పరిజ్ఞానం ఉంటుంది, యుగంగా జ్ఞానం ఉంటుందని నిరాఘాటంగా నమ్మవలసినటువంటి విషయం. మన పురాణాలు అత్యంతము సత్యాన్ని ప్రకటిస్తాయి తప్ప అసత్యం అనేది, ఏ విధంగా మోసం అనేది మన పురాణ వాంగ్మయంలో ఉండదు. పరమ సత్యమే ఉంటుంది తప్ప పురాణాల్లో చెప్పబడినంత శాశ్వత సత్యానికి సంబంధించింది తప్ప అది అన్యాచులు అప్సారులు కొట్టివేడి మన అజ్ఞానానికి నిదర్శనం అవుతుందని గమనించవలసినదిగా వ్యతిరేక భావాలు కలిగిన వాడి చాటి చెప్పవలసిందని ఈ శ్రోతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అలా చెబితే తప్ప అది తెలియదు. ఆ ప్రకారంగా పుట్టిన తర్వాత క్వా అంటున్నాడు. క్వా ఎక్కడ? అప్పుడు జ్ఞానం అంతా పోయింది. ఈ దేహాత్మ భ్రాంతి ఎలా ఉంటుందో భాగవతానికి వ్యాఖ్య రాసినటువంటి ఎవరు వంశధరులు అని శ్రీధరులు రాశారు. దీని భాష్యం భాగవతానికి వంశధరి వ్యాఖ్యానం కూడా. అందులో ఉన్న ఒక విషయం చెబుతున్నాను వినండి. ఏమైంది, మన దేహాత్మ భ్రాంతి పుట్టిన తర్వాత జ్ఞానం మర్చిపోతుందంటే అది వరకున్న తత్వజ్ఞానం ఉన్నదంటే మరొక ఉదాహరణ దృష్టాంతాన్ని మనకి వంశధరులు మనకి చూపించారు సంస్కృత భాగవతానికి వ్యాఖ్యాన విషయంలో. ఏమైందంటే ఒక తోటకు మునీశ్వరుడు అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే అతడికి ఏదో అనుకోని సన్నివేశం కలిగి ఒక పరస్త్రీ సందర్భమైన ఏర్పాటు ఏదో జరిగింది. ఆ పరస్త్రీ సమావేశం అయిన తరువాత పశ్చాత్తప్తుడయ్యానే, ఇంత తపస్సులో ఉన్నవాడిని ఆ శ్రీవ్యామోహానికి నేను లోనయ్యానే, ఎంత తప్పు చేశానని అదే పడిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన శిష్యుడు ఒకడున్నాడు. ఆ శిష్యుడితో అంటున్నాడు, ఒరే నాకు తపోధనతటి కోల్పోయింది కదా అని ముంగుతో భోజరాజుని అని ఒక గ్రంథం ఉన్నది. అనంతామాచుడనే కావలసింది. అందులో ఉంటుంది కథ చూడండి. అటు వంశధరీయంలో ఉంది. అనంతామాచుడు రాసినటువంటి అనంతుడు ఛందస్సు అంటానే చందో గ్రంథము రాశాడు ఈ ప్రబంధనాన్ని. ఇందులో ఇప్పుడు భోజరాజీయం అనేటటువంటి గ్రంథంలో ఇప్పుడు నేను చెప్పబోతున్న పద్యపాదాలు కూడా ఎందుకు పుస్తకాలు కూడా చెబుతున్నానంటే ఎప్పటికైనా మీరు చూసి ఆనందిస్తారనేటటువంటి ఆ దృష్టి తప్ప వేరేమీ కాదు. అంచేత నా తపోధనతటి కోల్పోయింది కదా అని చెప్పేలు ముంగుతో శిష్యుడితో చెబుతున్నాడు. పోలేని గురుగారిగా పొరపాటు అయితే దాని గురించి తపస్సు చేసి పోగొట్టు. అలా పోగరా బుద్ధిపూర్వకంగా శ్రీవ్యామోహానికి లోనై తపస్సు నుంచి చుట్టున్నైనటువంటి వాడై సర్వవిధంగా భ్రష్టున్నయ్యానరా, నాకు ఏ జన్మ రానయ్యున్నదో నాకు కళ్ళ కనపడుతోందిరా అన్నాడు. మనకి ఈ జన్మలో చేసిన పనులకి ఏ జన్మ వస్తుందో ఇప్పుడు మనం చూడలేదు, మనకి ఆ శక్తి లేదు. అయితే ఆయనకి మాత్రం తపస్సు చేశాడు కనుక ఆ తపస్సు ప్రభావం చేత మధ్యలో కొన్ని తెలివి తక్కువలో పడినా శాపల్యంలో పడినా తనకి వచ్చేటటువంటి జన్మ ఏమిటో అంత ఎంత బాధపడుతున్నా అనుకున్నావు. ఇంకా మనుష్య జన్మ రాదురా, నాకు వచ్చేటువంటి పంది జన్మ రానది ఉన్నది రాజు, నాకు కనపడుతోందిరా, వచ్చే జన్మ నాకు పంది జన్మ వస్తుందిరా అన్నాడు. అయితే ఏమిటి ఏం చేయమన్నారన్నారు. ఇప్పుడు ఈ ఊరి వెలపల ఉన్నటువంటి వెనకల వాళ్ళ దగ్గర పంది ఉన్నది, ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నా, నేను వెళ్ళిపోయి అక్కడ పంది గర్భంలో పడతాను, ఆ పందికి చాలా పిల్లలు పుడతాయి, అందులో నేను పుట్టాను, నువ్వు అర్థం చేసుకోరా అన్నాడు. అది గుర్తు ఏమిటంటే బొల్లి నొసలై ఏ పాడిన పిల్ల తూచి ఎరుగుమునన్ను. తెల్ల అంటే నొసల మీద తెల్లని బొల్లి రంగుగా ఉంటుంది. అన్ని పిల్లలు కాదు నేను, ఆ బొల్లి తెల్లగా ఉన్నటువంటి నామంగా ఉన్నటువంటి పంది పిల్లలు నేనని తెలుసుకుని నువ్వేం చేస్తావంటే అటువంటి అపవిత్ర శరీరంలో పంది శరీరం నేను బ్రతకలేదు కనుక నేను పుట్టిన వెంటనే కథ తీసుకున్నాను చంపేసేగా ఆ దుష్ట జన్మ నుంచి విముక్తి అయిపోయి ఇంకొక జన్మలోకి వెళ్ళి తరిస్తాను అని ఆ మునీశ్వరుడు చెప్పాడు. సరే గుర్తు పెట్టుకున్నాడు శిష్యుడు. సరిగ్గా ఆ పంది ఈయనటువంటి సమయానికి వెళ్ళి కూర్చున్నాడు. వెళ్ళి కర్ర ఇలా పట్టు కూర్చోలేసరికి సరిగ్గా అక్కడ ఆ గురువు గారు చెప్పినట్టుగానే బొల్లి నొసలై ఏ పారిన పిల్ల తూచి ఎరుగు అలాగే అవుతుంది. వెంటనే కర్ర తీసుకుని చంపేద్దాం అనుకున్నాడు. ఏమైనా బుద్ధి పుట్టిందంటే అందులో నూనె పంది పిల్లలను చంపడానికి నాకెక్కడ చేతులు వస్తాయి. అదే కదా గురువు గారి ఈ రూపంతో ఉన్నాడు. గురుహత్యా దోషం అవుతుంది, శిశుహత్యా దోషం అవుతుంది, ఎంత తప్పుకొని నాకు చేయడానికి మనస్కరించడం లేదని ఎత్తినటువంటి కర్రని పక్కన పెట్టేశాడు. అప్పుడు మళ్ళీ గురువు గారిగా చెప్పారు కనుక ఆయన ఆజ్ఞానుసారంగా నేను ఆ పిల్లని చంపడమే నా కర్తవ్యమని మళ్ళీ తీసి కొట్టబోతే ఆ పంది పిల్ల మనుష్య భాషణాలతో మాట్లాడుతున్నాడు. ఓహో నిలువురే ఒరే నువ్వు చంపకురా. ఆ వేళ ఏమైంది, చంపేమని చెప్పినటువంటి వాడే ఇప్పుడు ఏంటంటే నాకు దేహాత్మభ్రాంతి కలిగింది, ఈ శరీరంలో కూడా కొన్ని సుఖాలు అనుభవించాలని నాకు ఉద్దేశం ఉందిరా, అందువల్ల నువ్వు చంపద్దన్నాడు. మునివరుడెట్టే జ్ఞాని ఏటే
మున్ను జగము కనుగొని ఉన్నవాడటే అకంపిత చిత్తుడునట్టే అట్టివాడును ఒక దుష్ట జన్మముకడును సుఖకర్మని ఉండేగాక నెట్టన మృతి పొందవానికి వడంబడదాని పలికినట్టుగా అంత జ్ఞానమైనటువంటి వాడు ఆ పండితకం ఉన్ననే అనుకున్నటువంటి వాడు తీరా పండితులై పుట్టిన తర్వాత ఆ శరీరంలో ఉండాలి బుద్ధి పుట్టింది దేహాత్మభ్రాంతి దారుణమైనది అంటే అప్పట్లో సరిపో ఆ జన్మలో ఉండడం ఇష్టం లేదు కానీ ఇప్పుడు నన్ను చంపకురా అని మనుష్య భాషలతో మాట్లాడాడు. అంటే ఈ కథ భాగవతానికి సంబంధించినటువంటి వంశధరి వ్యాఖ్యానంలో వంశధులు రాస్తే దాని అనంతామాచులనే కవి తెలుగులో రాశారు. భోజరాజు లైబ్రరీలో చూడండి. ఈ కథ చూసి ఆ ఉన్న పరిస్థితి దేహాత్మభ్రాంతి యొక్క ప్రాబల్యం ఎంత దారుణంగా ఉంటుందో అది అర్థం చేసుకోండి, తరించండి నా విజ్ఞాపన. ఎందుకంటే ఇలాంటివన్నీ మనకు కావాలి. భాగవతానికి సంబంధించింది ఇది కూడా. అందువల్ల ఈ తృతీయ స్కంధానికి సంబంధించినటువంటి కాదే. ఆ ప్రకారంగా పుట్టాడు. మన క్వా అని అడుగుతున్నాడు. శారీరక భ్రాంతి. ఎలా పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు సుఖం ఉన్నది. అబ్బా పసిపిల్లడిగా ఎంత భోగాలండి, బాలభోగం అంటాం. కానీ ఒక నగచ్చాసేనంతదాయతు ఆ వెళ్ళకిలా పడుకుని ఉంటాడు కదండి. మనం ఎలా ఉన్నాం, పుట్టిన వెంటనే కొన్ని నెలలు వచ్చేవారు వెళ్ళకిలా పడుకుని. మనకి దోమలు పుట్టే, ఈగలు మూగేవి, అదే కాక చీమలు కుడుతున్నాయి. కేవలమని ఏడిచాం మనం. ఆ ఈగల్ని దోమల కొట్టుకునే శక్తి ఉందా అండి ఆ పశుపాపగా మనకి ఉన్నప్పుడు? చెప్పండి. ఇప్పుడు పశుపాపలు ఎవరైనా కొట్టుకుంటున్నారా? వీళ్ళు ఎవరైనా స్వకీయ విమూత్రమే మధ్యనంతడు తను విడిచినటువంటి మలమూత్రాల్లోనే వెళ్ళకిరా పడు, మనం విడిచిన మలమూత్రాల్లోనే ఆ వెళ్ళకిరా పడు. తల్లి చూసి ఆ ఒళ్ళు శుభ్రం చేసేదాకా మరి దిక్కులేక అలా పడున్న గుర్తు చేసుకోండి అన్నారు జగద్గురు శంకరులు కూడా. విచార్యకోవా ఈ విషయాన్ని జగద్గురు శంకరులు చెబుతూ విచార్యకోవ ఉత్తానగచ్చాసేనంతదాయతు. అలా ఈగలు ముసురుతూ ఉంటే, దోమలు కుడుతూ ఉంటే, మరో రకమైనటువంటి అన్ని బాధిస్తూ ఉంటే ఎల్లకిలా పడుకుని వాటిని తోలుకునేటువంటి శక్తి లేక చెయ్యి కలుపుకోవాలంటే ఊహ కూడా లేకుండా నానా అవసరం కేవలం ఏడిచారు. ఏం సుఖం పడ్డావు రా ఈ జన్మలోకి వచ్చి అనుక్షణం మనం జ్ఞాపకం చేసుకుంటే పాపం చెయ్యం, అసత్యం అనడం, దురాశకి వెళ్ళడం, భగవంతుడికి పదాలను మనసు స్మరిస్తాం. అది మనకు జన్మమృత్యు జరావ్యాధి దోషానుదర్శనం అన్నారు భగవద్గీత. ఇవి జ్ఞాపకం చేసుకోండిరా. ఎక్కడెక్కడో పెళ్లిళ్ళయ్యి మరొకటి కాదు, నీ సంగతితో నువ్వు చూసుకో. జన్మమృత్యు జరావ్యాధి దోషానుదర్శనం. ఇందులో ఉన్న దోషాలు తెలుసుకుని పశ్చాత్తపుడవై ధర్మ మార్గంలో, భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో తరించడానికి గుర్తుకుని మళ్లీ తల్లి గర్భంలో పడకుండా ఈ జన్మలోనే జీవన్ముక్త స్థితిని తరించడం ప్రయత్నం చేయరా అని అన్నం కోసం జగద్గురు శంకరులు కూడా ఈ ప్రకరణానికి వ్యాఖ్యానం చేశారు. ఇదే ప్రకరణాన్ని చంద్రదేవుడు సమాజంలోనే జగద్గురు శంకరులు కూడా వివరణ చేశారు, ఔషధి చేశారు, శ్రీధరులు వివరణ చేశారు. ఈ ప్రకారంగా ఉన్నది. అలా వెల్లకిల పడి ఉంటాడు. ఆ వెల్లకిలా పడ్డప్పుడు బోర్లా పట్టాడు అన్నాడు. బొబ్బట్లు పెడతామన్నారు. బోర్లా అంటే పట్టడం అంటే అమ్మయ్య వాడికి కొంత జ్ఞానం వస్తుందని మనకి సంతృప్తి. వాడి బొబ్బట్లు బోర్లా పట్టి తినేవాడు బొబ్బట్లు వాడు ఏమైనా తింటాడండి? ఆ పేరు చెప్పి వీడు తింటున్నాడు తప్ప అమ్మయ్య అది సంతోషం అన్నమాట. అమ్మయ్య అసలు వాడికి ఒళ్ళు అలాగా బోర్లా పట్టడం కూడా ఇప్పటికి చేతకి కాస్త ప్రగతి వచ్చింది అని ఒక రకమైన సంతృప్తి. అదైన తరువాత శిశు దశ, శైశవ దశ పోతుంది. బాలుడయ్యాడు. అంతవరకు ఏమంటారండి? నా కొండ నావాడు ఇదైనటువంటి వాడు బంగారు తండ్రి ఇన్ని ముద్దులు ఆడతాడు. వీడు బాల్య దశలోకి వచ్చాడు. బడిలో వేశారు, బడికి వెళ్ళి వస్తున్నాడు. అంటే ఏ విధమైనటువంటిది చేపలతో ఎవరినో కొట్టాడు. ఆ కొడితే వాళ్ళు వచ్చి వీడిని కొట్టారు. ఇంటికి వచ్చి ఏమిటా అంటే మళ్ళీ మనమే కొడుతున్నాం మన పిల్లలు. గుర్తు ఉన్నదా? ఇంకేత అప్పుడు నా బంగారు తండ్రి నా కొండని ముద్దు పెట్టుకున్నామే ఆనాడు. మన తల్లిదండ్రులు ముద్దు పెట్టుకున్నారే. మనం బడిలో వేస్తే అక్కడిని అల్లర్లు చేస్తే వాళ్ళని కొడితే వాడు మళ్ళీ వాళ్ళని కొడితే ఇంటికి తల్లిదండ్రులు నా పిల్లవాడిని ఎందుకు కొట్టావురా అని వీళ్ళు కూడా సావగొడుతున్నారే. సాడనమాజ్ఞభావం. స్టూడెంట్ లైఫ్ చాలా సుఖం. ఏమిటి సుఖం అంటే దుఃఖ భూయిష్టం. ఏమీ లేదు. ఏమిటి సుఖం? సుఖం ఉన్నదానికి అంత ముద్దట్టుకున్న తల్లిదండ్రులే అందరూ కూడా ఇలాంటి పనిచేస్తారు, సావగొడుతున్నారే. ఆ శరీరంతో బసుబాలుగా ఉన్నప్పుడు లాలించారు తప్ప అల్లంలోకి దిగేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు ఏమవుతుందంటే ఆ తల్లిదండ్రులే పైవాళ్ళు కూడా దేనికి ముద్దు పెట్టుకున్న వాళ్ళేమని. కానీ వాళ్ళు సావగొడుతున్నారు, వీళ్ళు సావగొడుతున్నారు. సాడనమాజ్ఞభావం. ఇదే మాటలు ఎందుకు సంస్కృత భాషలో ఉన్నాయి అంటే అది ఆ బాల్యదశలో కూడా సుఖం లేదు నాయన, నువ్వేమీ కూడా అనుకోదు. ఇక యవ్వనం వచ్చిందనుకోండి. యవ్వనం అనేసరికి మన అన్ని వైవాలు స్వాధీనంలో ఉంటాయి. మన ఇచ్ఛానుసారంగా మనం ప్రవర్తించవచ్చు. యవ్వనం బారయసేందుతో విపుత్రులందరి వాడు
కృతార్థుడి ఈ భూస్థరిన యవ్వనంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా యవ్వనం అంటే ఏమవుతుంది? పడుతుదనంలో ఉంటాడు. చాలా మదోద్ధతి మాన్యతిరస్కృతించ మదం కలుగుతుంది. నా అంతటి వాడాడు. ఆ వేళ తల్లి గర్భంలో విలపించిన విషయమూ లేదు. పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు పడ్డ అవస్థ గుర్తులేదు. బాలుడై తెలియపడిస్తాడు, అది గుర్తులేదు. నా అంతటి వాడాడు. నేను సామాన్యం అనుకున్నావా అని గర్వాతిరేకంతో ఆ యవ్వనంలో ఊళ్ళో ఉడుకు రక్తంతో ఉంటాడు మానవుడు. చూడండి ఎలా ఉంటుందో. ఎవరైనా పలకరించండి, మీరు ఇంటికి కొడుతున్నారండి. అదే ఎక్కడికి ఇలాంటి చూస్తున్నాం. మనం చూసి ఏమనుకోవాలండి? ఆ ఏళ్ళ తల్లి గర్భం అంత అవస్థపడ్డాడేవాడు. శిశుదశలో మనమోసలు ఉండిపోయాడే, బాలుని సౌ దెబ్బలు తిన్నాడే, ఇన్ని తిన్నవాడు ఒళ్ళు బాగా కండ కావాలని ఏమంటున్నాడు? మధోద్ధతి మాన్య తిరస్కృతించ పెద్దలు వచ్చా నమస్కారం చేయాలి అంటున్నాడా లేదా చెప్పండి? మంచి వాళ్ళ విషయం కాదు. ఇలా కూడా ప్రపంచం ఈనాడు ఉన్నది. ఒరే తల్లిదండ్రులు గౌరవించారు. వాడు ఎక్కువండి, నాకు భార్య వచ్చింది, నాకు ఉంటే పంట చేసి పెడుతున్నాయి, ఇడెందుకో వచ్చాయి ఓళ్ళు ఓళ్ళు అంటున్నారా లేదా చెప్పండి? ఇప్పుడు ఇన్ని విధాలుగా కానీ పెంచి ముగ్గు చేసి వృద్ధిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రుల విషయంలో తాం యువచ్చోదిత దుష్టచేష్టాం. ఆ యువతిని వివాహం చేసుకున్నాడు కదా, మీ నాన్నని కొట్టంటే వెళ్ళి కొడుతున్నాడు, మీ తల్లిని తిట్టంటే తిట్టుస్తున్నాడు. వివేకం ఉందండి వీడికి. మాతాపితలను గౌరవిస్తారు. తల్లిని దైవంగా చూస్తాను, తండ్రిని దైవంగా చూస్తానని ఆ వేళ గర్భకోళంలో ఇరుకు గర్భకోళంలో అవస్థపడినప్పుడు ప్రతిజ్ఞ చేసిన ఈ మానవుడు వీడే, ఈ జీవుడే, వీడు యవ్వనం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు హింసిస్తున్నాడా లేదా? నమాసు స్వర దైవతం. తల్లిని దైవంగా చూడకపోతే దేవుడు పుట్టోకి నమస్కారం చేసిన ప్రయోజనం లేదు. ముందు అసలు నేర్పవలసింది ఏంటంటే లేచి లేవగానే తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయాలి. ఆ అలవాటుతో అవ్వాలి. అది డెవలప్ అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక లేకపోతే వాళ్ళు ఫోటోలకైనా నమస్కారం చేయాలి. ముందు వాళ్ళ వల్ల కదా అతనికి అభ్యున్నతి కలిగింది. ఈ వివేకం ఎంతవరకు ఎంతమందిలో ఉంటుందండి? అందరూ చెడ్డవాళ్ళని కాదు అర్థం. ఈ నిజానికి పెరుగుతోందనే ఉద్దేశంతో ఈ వృద్ధాశ్రమాల్లోకి తల్లిదండ్రులు గెంటి వేస్తూ వీడి హాయిగా సుఖభోగాలు అనుభవించే స్థితిలో ఉండడం ఎంత దారుణమైన కృత్యమో. మధోద్ధతి మాన్య తిరస్కృతించ తాంతాం ఇవశోదిత దుష్టచేష్ట. వాడి యొక్క భార్య ఏ చెడ్డ పని చేయమంచిది, మంచి చెడ్డ ఆలోచనతో కూడా తల్లిదండ్రులు హింసించి అనేక విధాలుగా దారుణ కృత్యాలు చేస్తున్నారే. ఏమనుకోవాలి ఆ జీవుడు? ఆ ప్రతిజ్ఞ చేసిన ఆ చిత్తం అన్నవాడు అది నిలుపుకున్నాడా అని అడుగుతున్నది భాగవతం 50వ స్కంధం. ఏముందండి? ఎంత పొగరమోత్సరంగా ఉన్నది. ఎవడైనా నమస్కారం చేస్తే నన్ను కనుక పోయేది, నిన్ను కనుక పోయడం ఏంటి? నీ దగ్గర ఏదో ప్రయోజనం ఆశించి నీ దగ్గర ఏదో పట్టుకుపోవడానికి వచ్చాడు. వచ్చి నీ ఇంతటి వాడ అంతటి వాడు ధనపిమాణ మదమస్తచిత్త నిషేధనతయ దివ్యాంశావతీర్ణమే ఆత్మానం ప్రేక్షమాణ మత్స్యధర్మాణో దివ్యాంశావతీర్ణమే అధిదైవత ఆత్మానం ప్రేక్షమాణ భగంతరిలోచనం సులలాటమాసంకంతే అంతఃప్రవిష్టాపరు ఆత్మబాహులు మన్యంతే. అంచేత అలాంటి మేము గొప్పవాళ్ళని పొగట్టలు ఫ్లాటరీకి లొంగిపోయి ఎవరైతే పూర్తారో వాళ్ళకి స్థానం ఇచ్చి ధర్మం చెప్పిన వాళ్ళని వ్యతిరేకించి ఎవరైనా ఇది ధర్మం కాదని మంచి పని చేయాలంటే నువ్వు నాతో మాట్లాడుకోని చేస్తాడు. కానీ వాడి ఇష్టగాలు చెప్పినటువంటి వాళ్ళ సులభ పురుషాలోతే సతతం ప్రియవాదిన అప్రియస్య మంచి చెబితే నచ్చదు, చెడుగా తాళం వేస్తే నచ్చుతుంది. వాడు ఎందుకు తాళం వేస్తుందంటే వీడి దగ్గర డబ్బు పట్టుకుపోవడం ధనం అనేటువంటి మాంసాన్ని పీక్కుతని గ్రద్ద వలే వాడు స్వప్నం చేస్తున్నాడు తప్ప నిజంగా నీ యోగ్యతను గుర్తించి చాలా జ్ఞానం తెచ్చుకోమని యువతని హితోపదేశం చేస్తోంది భాగవతం. ఇటువంటి సంస్కృతంలో ఇటు కాదంబరిలో కూడా ఈ విషయం చెప్పాడు. అందువల్ల అలాంటి యవ్వనంలో అలాంటి పరిస్థితిగా ఉంటుందండి. ఏ ధర్మాధర్మ విచక్షణ ఉండదు. క్రూరమైనటువంటి పద్ధతిగా, దారుణమైన పద్ధతిగా పెద్దలైదు నమానయంతి మాన్యులైన గౌరవం లేకుండా నపూజయంతి అర్చనీయాన్ నాస్య అనగా ఎవరిని అర్చించాలో ఎవరిని గౌరవించ వాళ్ళని గౌరవించరు. చాలా దగ్గరికి వచ్చి ఇష్టకాలు మాట్లాడే వాళ్ళకి మాత్రమే తన ప్రక్కన కూర్చోబెట్టుకుని సీటిస్తారే. ఎంత దారుణమైన విషయం! ధర్మం తప్పి తెలుస్తోంది లోకమని కలియుగంలో ఇలాంటి పరిస్థితులు విపరీతంగా రాబోతున్నాయి. ఆవేదనతో వ్యాసుల వారు మనకి ఈ భాగవతంలో ఈ విషయాన్ని తెలియజేశారు. పోతనామాత్యులు కూడా తెలియజేశారు. ఇది మన యొక్క ప్రపంచం, జీవుని యొక్క జీవిత చక్రం. ఆ జీవిత చక్రం ఎవరో ఇలాగే ఉంటుందండి, కాస్త మారుతుంది.
జుట్టు తెల్లబడుతుంది, మొహం ముడతలు పడితే రకరకాలుగా మారుతుంది. ఎంతవరకు వెళ్ళిపోతున్నది? తనువు ముడుంగు పాదగతి తప్పును దంతములుడు చీకటులు కరుగవ భక్తులు శివుడు బ్రహ్మను సొంగలు కారు మోమునన్ జనములు మాట చేకొనరు సన్నిధి చేతదు భార్య పుత్రుడు కొనగొని శత్రునట్లు తిరుగు కడు కష్టమురుద్ధలే. ఇలా తల్లిదండ్రులు అవమానించే వాళ్ళ బతుకు అంతే, వాళ్ళ కొడుకులు అలాగే ఉంటారు. వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు భక్తిభావంతో ఆరాధన చేస్తారో వాళ్ళ సంతానం కూడా వాళ్ళ మీద భక్తి కలిగి ఉంటుంది. ఆ ప్రత్యక్షంగా అజీవితంలో అనుభవిస్తారు. వాళ్ళు తప్పదండి. ఇప్పుడు కానీ అందరూ చూడకపోవచ్చు కానీ అనుభవించి కర్మానుభవం ఎప్పటికీ తప్పదు అని కర్మ సిద్ధాంతం మనలో ఉన్నటువంటి విశేషమేది. తనువు శరీరం అంత ఆజానుబాహుల ఇలా వంగిపోతాడు. తనువు మూడు పాదగా ఇక తల పుచ్చుకుంటేగా నడవలేడు. గంటములు చీకటులు కనుగా ఆపరేషన్ చేసినా కళ్ళు కనపడవు. శివుడు బ్రహ్మను మిషన్ పెట్టుకున్నా శివుడు వినపడవు. శివుడు మిషన్ మంచి పనిచేయడం లేదన్నాడు ఆయన. అంటే ఏంటి? ఆ మిషన్ కూడా కొంతైనా శక్తి ఉంది. అసలు ఆ భగవంతుడిని కలిగించకుండా ఉండాలే తప్ప కలిగించిన తర్వాత నీ ఎన్ని మిషన్లు పెట్టుకురా ఉపయోగం లేదు నాయన. నువ్వు పాపాలు చేయకుండా ఉంటే పుణ్యములు చేసిన వాడవైతే వార్త ఎంత వయస్సు వచ్చినా నీకు పరాధీనం లేకుండా జీవితం నడుస్తుంది అని మనోధర్మ శాస్త్రం మనకి తెలియజేస్తున్నది. వయస్సు పెరుగుగాక అయినా కదా వయస్సులో వైకృత్యం మాత్రం నీకు ఉండదు. అనగా ఇతరుల మీద ఆధారపడడం, తెర పట్టుకుంటే నడవలేకపోవడం, వినపడకపోవడం, ఈ లక్షణాలు రావు. 100 ఏళ్ళు వచ్చినా సరే మామూలుగానే ఉంటాడు వాడు. ఆ స్థితి రావాలంటే పుణ్యాచరణ కావాలి, భాగవతాన్ని ఆశ్రయించాలి. భాగవత అనుగ్రహ నవలేని అధములు కారుణ్య సంధాయక నెల పద్యంలో చదివే తనువు ముడు పాదగతి తప్పులు దంతములుడు చీకటులు కనుగవర్తిలు చెవుడు గ్రమ్మును సొంగలు కారు మోమున జనములు మాట చేకొనరు. అది వరకు వాటికి సంపన్నుడు అనుకోడు. అయ్యా బాబాయ్ గారు ఏమిటి దండం పెట్టి వస్తాడు. వీడికి కాస్త మంచం ఎక్కాడు అనుకోండి. మంచం ఎక్కిన ఆ ముసలాయన అరుస్తూ ఉంటాడు. లేక వెళ్ళక్కర్లేదు అంటాడు. వీళ్ళే తలకి నౌకర్లుగా ఉన్నవాళ్లే, సేవకులుగా ఉన్నవాడే ఆ ముసలాయన పనులే జరుగుతుంటాడా? అసలు వెళ్ళక్కర్లేదు. అన్నం లేదండి, చూస్తున్నాం కదా. జనములు మాట చేకొనరు. ఎలాగా అంటే ప్రాకట దాక్షయుక్తమగు ప్రాయము చెల్లినకు అతి క్రుద్ధులై కేకలు పెట్టుతూ పనుల గీతుతూ. కవికొండ వెంకట్రావు గారిని రాజమండ్రిలో ఉండేవాడు. ఆయన చక్కని పద్యం రాశాడు ఈ ప్రకరణాన్ని పురస్కరించుకునే. ఎలాగంటే బలమంతా తగ్గిపోయాకట ప్రాకట దాక్షయుక్తమగు ప్రాయము చెల్లినకు అతి క్రుద్ధులై కేకలు పెట్టుతూ పనులు. ఈ ముసలివాడు అయితే ముసల్దానం వచ్చిన కోపం పెరుగుతుంది. వాళ్ళ మీద వెళ్ళిన రంకి వేస్తారు కానీ వీళ్ళు మాట అడుగు విధించుకోడు. అది సంగతి. ఎలా అంటే జోకముదర్తి కాలమున సూక్ష్మములై పడిపోవలేక ఎండాకులు నిలుచుకోమలే కదా రొరమిక్కిలి చేయుతుండేది. పచ్చి ఆకులు తప్పుడు చేయవు, ఎండిపోయి ఊడిపడిపోవడానికి సిద్ధంగా ఉన్నవి గాలి వేసినప్పుడు ఇలా కొట్టుకుంటూ దొరికేస్తాయి. అలాగే ఎండిపోయిన రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ వృద్ధులు కూడా అలాగే కేకలు పెడుతుంటారు. నిష్ప్రయోజనం అని ఆయన కవికొండ వెంకట్రావు గారు రాజమండ్రిలో ఉండేవారు. ఆయన మంచి ఉపన్యాసకుడు. ఆయన ఉపన్యాసాలు కూడా మేము విన్నాం విద్యార్థి దశలో. అలాంటి ఈ పద్యం కూడా చాలా కంటే తప్ప ముస్సు మనది చక్కని గేయాలు రాశాడైనటువంటి వాడు ఎంతమంది ఉన్నారని మన దేశంలో. ప్రాకట దాక్షయుక్తమగు ప్రాయము చెల్లిన కొద్ది క్రుద్ధులైతే కేకలు పెట్టుతూ పనుల గీటుతునుందురు ఉత్తమానములు జోకము తప్పి కాలమున సూక్ష్మములై పడిపోవలేక ఎండాకులు నిలుచుకోమలే కదా రొగమెక్కిలి. అలాగా అలుస్తూ ఉంటారు. వీళ్ళవాడ ఎవడో వేసించుకోడు. అంటే ఆమెతో పుత్రోప్యమిత్రాయతే పుత్రుడు అనుకోనగలి శత్రునట్లు తెలుగు. ఒరే ఇంజక్షన్ తెచ్చిపెట్టరా, అచ్చలు వేసుకోవాలా, నువ్వు పోతే ప్రపంచాన్ని నష్టం ఏమిటి అంటట్టు తండ్రి. ఆ స్థితి పడుతుంది వీళ్ళకి పాపం చేసిన వాళ్ళకి. కానీ పుణ్యం చేసిన వాళ్ళకైతే జనకుని పూజలంగడు ప్రసన్నుని చేయిన తండు పుత్రుడు ఏవని కదలంగు భర్తృవశవర్తిని అది సత్కళాత్రము ఏ జనుడు విపక్ష అతడు మిత్రుడు ఈ త్రయంబును జగతిల్లభించు తడు పుణ్యము చేసిన ఎత్తివాయుడు. మన జీవితంలో మనం పుణ్యం చేస్తే అలా అనుసరణలో జరిగి తండ్రి గారు ఏం చెబితే ఆ పని చేయాలని భక్తి కలిగిన కుమారులు కలుగుతారు. ఆ పని చేస్తే తన తల్లిదండ్రులను తాను గనక చూడకపోతే అటువంటి కుమారులు వీడికి ప్రాప్తం అవుతారు. తల్లిదండ్రుల భక్తి కలిగిన వాడు వీడైతే వీడికి అనుకూలమైన సంతానం కలుగుతుంది. కడు పుణ్యము చేసిన అన్నింటికంటే పుణ్యం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అన్నటువంటి ఉన్నాయే. ఆ ధర్మాన్ని పాటించిన వాడికి సత్సంతానం కలుగుతుంది. ఆ సత్సంతానాలకు గొప్పతనాన్ని కూడా భారతంలో కూడా తెలియజేశారు. నృతజలకు నూతులు నూరిటి కంటే సునృత ఒక బావి మేలు మరి బావులు నూరి
సత్సమితి కంటే సత్క్రతువది మేలు సత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు సత్సుత శతకంబు కంటే ఒక సున్నుత వాక్యం మేలు చూడగను. అందుచేత సత్సంతానం కలగాలంటే ధర్మపరుడై ఉండవలే. అసలు అలా ధర్మాలను కనుక పాటించినట్లయితే వాడు ధర్మాచరణ తత్వం వేసి ఆ కలిగినటువంటి సంతానంలో చేతులు కట్టుకుని తండ్రి గారు ఎప్పుడు పని చెబుతారా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి, మనం వాళ్ళని దైవంగా చూడాలని సంతానం కలుగుతుంది. గ్యారంటీ, అనుమానం లేదు, అనుభవపూర్వకంగానే చెబుతున్నాను నేను. ఇంకేంటంటే పుత్రుడు కొన్ని శత్రుడు వాళ్ళకి కలుగుతున్నాడు కదా. జనకుని పూజలంటాడు ప్రసన్నుని చేసిన తండ్రి పుత్రుడు ఏవనితమైన. అలాగే పాతివ్రత్య కలిగిన భార్య జరుగుతుంది. గయ్యాడి దొరకదోడికి పుణ్యాత్ముడికి. ఏ వనితమెలంగు భక్తువశవర్తిని అది సత్కళత్రము. ఏ జనుడు విపత్తి ఆపదలో తోడ్పడే మిత్రుడు కావాలి. మిత్రుడేమో ఆపద వచ్చినప్పుడు తోడ్పడాలి, ఉత్తముడు మాట్లాడడం కాదు. ఈ త్రయంబు అటువంటి కుమారుడు, అటువంటి భార్య, అటువంటి మిత్రుడు ఈ త్రయంబు జగతిని లభించుకోడు. పుణ్యము కడు పుణ్యము చేసిన వ్యక్తివ గొప్ప పుణ్యం చేస్తే ఈశ్వరానుగ్రహం మనం చేసిన పుణ్యముల కారణంగా కర్మఫల ప్రధానంగా భగవంతుడు ఇంత పుణ్యం చేశాడు. తన తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలకు చూశాడు, ధర్మంగా మాతాపితృ సేవకి తన జీవితాన్ని అంకితం చేశాడనేటువంటి సద్భావం వీళ్ళు ఉంటే భగవంతుడు మెచ్చి అన్ని సుఖాలు కలిగిస్తాడు. అనగా మనం సుఖపడడానికి మార్గం తల్లిదండ్రుల మీద భక్తి కలిగి ఉండడం. ఇది దీని యొక్క సారాంశంగా సంవాదంలో చెబుతున్నాడు అన్నమాట. ఆ ప్రకారంగా ఎవరైనా ఇలాగా నికృష్ట స్థితి ఏర్పడుతుంది. ఈ ముసలివాడు మాత్రం శాశ్వతంగా ఉంటాడండి. కొన్నాళ్ళకి వ్యాధిగ్రస్తుడు అవుతాడు. తను ఏ పుణ్యాన్ని ప్రయత్నం చేయడు కదా. ఆ కొడుకుడు బంధు జనుల మధ్యసే నుంచి పోతన గారు అన్నారు, బంధు జనుల మధ్యసే నుంచి ఆ బంధువుల మధ్యలో ఉంటాడు. నా మాట ఏం చెప్పావు, నా మాట ఏం చెప్పావు అని అందరూ అడుగుతూ ఉంటారు. వాడు వాడికి వినపడదు, వాడు సమాధానం చెప్పలేదు. ఈ స్థితిలో ఉంటాడు. అయితే అసలు వీడికి ముసలితనం వచ్చి ఏ పని చేయలేని పరిస్థితిలో ఎలా ఉంటుందంటే పరిస్థితి పోతరామాసి మంచి ఉదాహరణ. కృషి ఇవలుడు వాడు ముసలెత్తు దోసిన పని. వ్యవసాయదారుడు ఎద్దు చేత అన్ని పనులు చేయించుకున్నాడు వ్యవసాయం పనులని. కానీ ఆ ఎద్దు ముసలిదైపోయింది, బొడుగు అయిపోయింది. అప్పుడు మీరు ఏకబేళకు పంపించడం ఎందుకు రాని నిరసన చేసి ఎలా అయితే అవమానంగా చూస్తాడో తన చేత పోషింపబడిన కుటుంబ సభ్యులు కూడా వీడు ఎప్పుడు పోతాడని చూస్తుంటారు అని చెప్పారు పోతన గారు. బడుగు ముసలెత్తు కృషి ఇవ్వలుండు బడుగు ముసలెత్తు దోసిన పగిరి ఎటువంటి ఉదాహరణ ఇచ్చారు. హృదయస్కంధంలో పద్యమని ఒక్కొక్కటి పట్టుకుంటే ఎన్ని విశేషాలున్నాయండి. అలా అసహించుకుంటారయ్యా. ఆ స్థితికి రాకుండానే తరించడానికి ధర్మ మార్గం, ధర్మము సల్పుతూ ధర్మ పథంపున చేసి అర్థము పేర్మియుగా ధర్మ విధి పెండిలి ప్రజలందుకి సత్కర్మములను ప్రశస్తములుగా క్రతువులు కొనరించు సత్యను ధర్మని ఇందునందునముదంపునగంతురభిష్ట సౌఖ్యము అని మార్కండేయ మహర్షి ధర్మరాజు గారికి కూడా చెప్పినట్టుగా భారతంలో ఆరణ్య పర్వంలో ఈ విషయానికి సంబంధించినట్టుగానే ఒక పద్యం కూడా ఉన్నది. కనుక ఏమిటంటే ఇలా జీవితం ముగిసిపోతుంది. అంటే వృద్ధుడవుతాడు, వ్యాధిగ్రస్తుడవుతాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేట ఎవరి శరీరమైనా ఉంటుందండి. మహారాజు గారి శరీరం బాగా గొప్ప పదవి నిర్వహించిన వాళ్ళ శరీరాన్ని జాగ్రత్త పెడతారా ఎవరైనా? మా తండ్రి గారు ఒక పద్యం రాశారు భద్రాద్రి మహాత్మలో. సుందర దేశ మనసు పై చూచి భ్రమించుడు. చూసి అందమైన శరీరం అనుకుంటారు కానీ ఎంత కొంతకాలమే అందము నిలుసు. అందం కూడా కొంతకాలమే ఉంటుంది. కొంతకాలమే అందము నిలుసు ఆపై ప్రాణము ఏమి చెప్పకుండా మనం చెప్పి పెడతాయని ప్రాణాలు ఏమి చెప్పకుండా పోవని తను అగ్నిపాలకి శుభాస్మముగా పరిణామముందు. ఆయన 37 ఏళ్ళు జీవించాడు. మహాతత్వవేత్త భద్రాద్రి మహాత్మలో రాసిన పద్యం. చేత ఈ జ్ఞానం తెచ్చుకున్న రామాయణంలో కానీ భారతంలో కానీ ఏ సందేశమైనా పరమ సత్యాన్ని మనం విశ్వసించాలి. సుందర దేశం మనసు పై చూచి భ్రమించురు కొంతకాలమే అందము నిలుచు ఆపై ప్రాణములు ఏమి చెప్పకుండా పోవని తను ఈ శరీరం ఉంటుంది. అగ్నిపాలకు భస్మముగా పరిణామముందు బూడిదైపోతే జ్ఞానం నిలుతుందండి. ఇంకెందుకు దీన్ని నమ్ముకొని ఎట్టి మహాశములా ఎందుకయ్యా పాపాలు చేస్తామని ఆయన కథా సందర్భంలో తెలియజేశారు. డాక్టర్ గారికి ఇచ్చారు ఆ పుస్తకం. అది అన్ని ప్రతులు ఎక్కువగా లేవు కనుక డాక్టర్ గారికి చేసి మాత్రం ఒక ప్రతిభాట ఇవ్వగలిగాను. ఎవరైనా ఉంటే ఇంకో ప్రతి ఎవరికైనా ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ అయిపోయినాయి ఈ సంగతి. కనుక ఏంటంటే ఆ విధంగా నిశ్చయించే సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తు జ్ఞాన దృష్టి కలిగి మానవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టాడండి. వదిలిపెట్టేసరికి ఎక్కడికి వెళుతున్నాడు? యమకింకరుడు భయంకరమైన పదజాలాన్ని ఉపయోగించారు పోతన గారు. భయంకర గర్జన తర్జనాంబులన్ హడలబొత్తిలో ఉన్న పదాలు అంటే
భయంకరమైనటువంటి యమధర్మరాజు దూతలు వచ్చి ప్రాణం కాలకింకర భయంకర గర్జన తర్జన అంబులత నీ పాపా చేస్తాడా అని తాళ్ళు కట్టి తీసుకుపోతాడు పాశలేసి. తీసుకుపోతుంటే ఆ తీసుకు వెళ్ళేటప్పుడు నువ్వు ఏ పుణ్యాలు ఎవరికి ఏం చేయలేదు, ఎవరికి ఏం పెట్టలేదు, ఇదిగో నీకేం తినడానికి ఏం లేదు, ఈడుచుకుపోతున్నాం. అలాగా కొన్ని వేల యోజనాలు కలిగినటువంటి యమధర్మరాజు యొక్క రాజధానికి తీసుకుపోతారు అని మన అంతా అలా వెళ్ళిన వాళ్ళని అలాంటి వాళ్ళు అందరూ కూడా ఏదో జన్మలో లేకపోతే ఈ జన్మ అది రాదు కదా. మరి ఆ వ్యాఖ్యం చేసిన పుణ్యభావాలు కలవాళ్ళు ఉంటారు. రాక్షసుడు వేషం వేశాడు కదా అని వాళ్ళు దుష్టుడని మనం అనకూడదు. ఆ వేషం వేసిన పరిమితి పాత్ర పోషణ కోసమే తప్ప నిజ జీవితంలో వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటారు. అలా మంచి జీవితంలో ఆయన కుమారుడు వేమూరి రామయ్య ఇప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన కూడా ఎదులోకి వచ్చాడు. ఆ యమధర్మరాజు దాని ఫలితం ఏమిటో తెలుసునా, ఆ కాలుతో నటుడు ఉక్కు స్తంభానికి కాగలిసి కూడా పనిష్మెంట్ అది. ఇంకొకటి కూడా ఉందండి, ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నాం, పుస్తకాలు చదువుతామని పట్టుకెడతారు అని మళ్ళీ ఇవ్వరు. అదొకటి ఉంది. వాళ్ళు చదవరు, ఎక్కడ మూల పడేస్తారు. కానీ పట్టుకెళ్ళిపోతారు కానీ వాళ్ళు చదవరు, మళ్ళీ తిరిగి ఇవ్వరు. పుస్తకం పట్టుకెళ్ళి తిరిగి ఇవ్వకపోతే శిక్ష ఏం చెప్పారో తెలుసునా, జన్మ అంత పుస్తకం హరేది. వాడు పుట్టుకుంటే కూడా పుడతాడు మరుసటి జన్మలో. వాడి జన్మలా కళ్ళుండవు. అలా పుస్తకం మళ్లీ ఇస్తాన్ని పట్టుకెళ్ళి ఇవ్వకపోతే పనిష్మెంట్ ఏం చెప్పారు అంటే దేవి భాగవతంలో జన్మ అంత పుస్తకం పుట్టుగురుండే కూడా బాబోయ్ పుట్టుగురుంటే అవడానికి పుస్తకం ఇచ్చేది మంచిగా బుద్ధి పుడుతుంది. పాపభీతి ప్రబోధం కావాలి. కానీ ఎన్నున్నాయి, ఎన్ని జన్మలు ఎన్ని రకాలుగా వస్తున్నాయండి. తాత్కాలికంగా అనారోగ్యం రావడం లేదు. చీరమున గోల్మపేడ అతిసారమున బలుపుండులన్ మహోదరమున వాటదారుణ రోగములన్. అక్కడ నరకలో యాతనలు అనుభవించి అక్కడ వేపుడు మొక్క కింద వేయించేస్తారు ఈ శరీరాన్ని తరిగి. అతిగా ఎప్పుడు ఇంకో ఎప్పుడు కానీ వేయించేస్తారు. ఎంత బాధపడుతుందండి అది యాతనా శరీరంలో ఉన్న జీవుడు ఎంత బాధపడుతుంది. మనం పడ్డాం పాపం. అందువలన మళ్లీ జన్మలోకి వస్తారు. జన్మలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటాయని పాపాములు కనుక చేస్తే గురుద్రోహం చేసిన వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు. జ్వరమున ఆ జ్వరం ఎన్ని మందులు వేసినా తగ్గదు, ఇంజక్షన్స్ వేసినా తగ్గదు, ఏం చేసినా తగ్గదు. గోల్మా పీడ కడుపులో పోడు ఎప్పటికీ తగ్గదు. తాత్కాలిక వచ్చేటప్పుడు మాట కాదు దీని అర్థం. ఇక్కడ అతిసారం తగ్గదు. బలు కుండుల ఆ కురుకులు వేసినవి తగ్గవు, అలా పెరుగుతుంటాయి. మహోదరమున పొట్ట పెరిగిపోతుంది. వాటదారుణ రోగముల వాటం పైత్యం వీటితోటి నిరంతరాతుడు చాలికల్లో అంటారే నిరంతరం ఏదో బాధతో గుండు అజ్ఞానంతోటో గొల్లపేడతోటో కురుకులతోటో ఇవన్నీ చేపు నానా అవస్థ పడుతుంటారే. వీళ్ళకి అవస్థలు ఎందుకు వచ్చాయన్నారు అంటే గురుతల్లడబెట్టిన వారు గురువులు గురుద్రోహం చేస్తే అలాంటి అవస్థలు కలుగుతాయి. మానవజన్ మెచ్చుతాడు కానీ ఇట్టి అవస్థలు పడతాడండి జీవుడు. పైగా ఇంకొకటి జీవుల అలా ఒక జీవి అలా వెళ్ళిపోతుంటే ఉడకలా సాగుతుంది. రాయితీ వచ్చాడు దాంట్లో మనకి అనవసరం దాన్ని కొట్టడం అయినా రాయితీ కొడుతుంటాడు. అలా జీవుని నిష్ట ఏదో తన కలవడానికి ఏదో పావు కొడితే వేరే సంగతి. తను హింసించినటువంటి జంతువుల పట్ల రాళ్లు వేసి కొట్టి చంపేసి చాలా బాగా వస్తోందని ఆనందిస్తారే వాళ్ళకి గదులు పడతాయన్నాడండి. ఇంకో పద్యం జ్వరమున గోరుమపీడ అతిసారమున బలుపుండుల మహోదరమున వాటదారుణ రోగముల నిరంతరాతులు వారు తొల్లి వినోదముగా జీవులందరూ చంపినారు గురుతాళ్ళ పెట్టిన వారు. చూసారా చేసిన పని అనుభవాలకు వస్తుంది. అదే కాకుండా తిరుపతి వెళ్ళారండి, వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అంతా చచ్చిపోయారండి. ఎందుకు చచ్చిపోయారండి? తమ బంధులు తాము ఒక్క పర్యటగటారు వారు. మొత్తం బంధునాశంలో అంతా పోతే వాళ్ళ కోసం ఏడవక్కర్లేదులేండి. అది మంచిదే అనుకున్నారు. కానీ అలా అనుకోకూడదు. వీళ్ళకి నీళ్లు దిలిపెట్టి వాళ్ళు లేకపోతే వీళ్ళంతా ప్రేతలు అయ్యే అవస్థపడతారు. నీళ్లు దిలిపెట్టి వాళ్ళు మిగలకపోతే వాళ్ళకి అద్దీగాలు పెట్టకపోతే అది వాళ్ళకి ఆ తర్పణాలు చేయకపోతే నానా అవస్థ పడతారు. అది ఈ కుటుంబం అంతా కూడా ఎందుకు ఆ కుటుంబానికి ఆ అవస్థకి వెళ్ళి తిరుపతి వెళ్ళారండి. పుణ్యక్షేత్రం ఎవరు చేస్తున్నారు, దేవుడు అంటూ ఉంటే రక్షించదు వీళ్ళని అని మనం అంటాం. కానీ ఇక్కడ కారణం చెబుతున్నారు కర్మ విపాకంలో. తమ బంధువులు తామును ఒక్క పర్యటగటారు వారు కరుణారహితత్వంబున తులుమేన అనేక నరవధము. నిద్రపోతున్నాడు, కుత్తుకల్ని కోసేయడు, ఎవరో వస్తుంటే రాళ్ళెచ్చి కొట్టి సర్దేసేడు. అలాగా
ఏ పాపం ఎరగనటువంటి మనుష్యుల ఎరకు కొట్టి చంపేసిన వాళ్ళ దుర్గతి సాంఘికంగా సభకు మిత్రంగా మరణం జరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి. ఒక్కొక్కడికి ఇస్తే ఇంటర్వ్యూ వస్తుంది, వాడు ఎంత చేసినా ఇంటర్వ్యూ రాదు. పూర్వ జన్మలో అసలు పెద్దలు వస్తే వాళ్ళని గౌరవించకుండా ఉంటే వీడు మొహాన్ని ఇంటర్వ్యూ భాగ్యం దొరకదు. కానీ పెద్దల్ని గౌరవించిన స్వభావం పూర్వజన్మలో ఉన్నవాడు అయినట్లయితే రావయ్యాయి అని ఆశీస్సులు తనంతా తాను పిలుస్తాడు. మనం చేసిన కర్మ మనకి కారణం అని చెబుతూ ఉన్నది కర్మ విపాకం, ఈ కష్టం. అంతేత ఆ శిక్షలు సుఖాలు మంచి అందంగా ఉంటారని కొంతమంది చూడబుద్ధి చేస్తుంది, నమస్కారం చేస్తుంది. ఎందుకు అందంగా ఉన్నారో తెలుసునా? దానికి కూడా మాంసభోజనములు తోళ్ళు తొలగిన వారు నీచు తినకుండా నియమం పెట్టుకుంటే మనుషుల జన్మలో సౌందర్యవంతులైపోతారన్నది. చాలా అందంగా పోతుంది. నీచు తినవని గుర్తు పెట్టుకుంటే మళ్ళీ తినకుండా ఉంటే మాంసభోజనములు తొలగిన వారు సౌందర్య కనులే. చాలా అందంగా ఉన్నాడయ్యా, తేజస్సుతో ఉన్నాడయ్యా, చూసేది నమస్కారం చేయాలిందయ్యా అని భావం కలుగుతుంది నిన్ను చూసిన వాళ్ళకి. అంటే ఆ పని వల్ల జీవహింస చేయడం మానేది. ఇంకొకటి కూడా ఉందండి, జీవహింస చేయడము అంటే యావత్ మానవుడి యొక్క శరీరం శాకాహారానికి అనుగుణ్యమైనది. ఈ దంతాలు కానీ పెద్దపురి యొక్క శరీరం గోళ్లు, భయంకరమైనటువంటి కోరలు, వీటికి మనకి భయంకరమైన కోరలు లేవు, గోళ్లు లేవు. శాకాహారం తినడానికి అనుకూలమైనటువంటి దేహమే మనకి పరమేశ్వరుడు ఇచ్చాడు. అని చేత మనం మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అని తత్వవేత్తలు తెలియజేసి, మాంసాహారం చేయకుండా ఉంటే ఎంతో పుణ్యం కలుగుతుంది నీకు. నమల మాంసం ధర్మవ్యాధుడు అంటాడు, నేను విక్రయిస్తున్నానుగా నేను మాంసభక్షణ చేయను. మాంసం అంటే నన్ను సహా అది నేను ఇప్పుడు దాన్ని చంపి తింటున్నాను, ఇది మళ్ళీ ఇంకో జన్మలో నన్ను చంపి తింటుందనే అర్థం. దాని చేత మనం భక్షింపబడాలి. అంటే అలాంటిది కాకుండా శాకాహారంతో నియమబద్ధమైన జీవితం గడుపుకుంటే పరమేశ్వరుని భక్తి తత్వ లగ్నం అయితే మనం తరించడానికి అవకాశం ఉంటుంది. కనుక మన భారతదేశం శాకాహారానికి సంబంధించినటువంటిది కనుక శాకాహారమునందు దీక్ష కలిగినటువంటి వాడు పుణ్యాత్ములుగా తరించడానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా మనకి సద్విమర్శకులు తెలియజేసిన విషయం మనకి దీనిలో ఉన్నది. అంచేత మాంస భోజనము అధిక సౌందర్యవతులు. అదే కాదండి, ఎలా ఉంటుందంటే ఇంట్లో యాపిల్ పళ్ళు ఉంటాయి, అరటి పళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కటి తిని వీడి బీపీలో షుగరో ఏదో ఉంటుంది. వీడి షుగర్ ఆ పళ్ళు తింటే రోగం వస్తుంది. లేకపోతే అదే కారం పదార్థం కారపోతుంటే బీపీ పెరుగుతుంది. బీపీ షుగర్ వేధించి తింటున్నాయి కదప్పుడు అవి తినేది వీడు మొహాలు ఏడుస్తూ కూర్చుంటాడని, నేను తినేందుకు లేదు ఇంటూ వాళ్ళంతా తింటున్నారు అని బాధపడుతుంది. ఎందుకు వచ్చిందో తెలుసునా వీడికి ఈ పరిస్థితి? కలిగి ఉంది శివుడు కథన ఘోరములు భుజింపగలేని మత్స్యులు అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ అది వాళ్ళకి అనుభవానికి రావడం లేదు. పళ్ళు ఉన్నాయి, మరి మంచి అన్ని కూడా తిరుబండారాలు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎంచేతనం అంటే వీరు తులుమేన సత్సురప్పుడు దానం ఎప్పుడు దాన ధర్మాలు చేయలేదు. వీడు దాన ధర్మాలు చేయలేదు కానీ చివరికి వీడు చచ్చిపోయేప్పుడు కోవాలోకి వెళ్ళిపోయినప్పుడు వీడు ఎక్కువ పుణ్యకార్యాలు చేయలేదు. అనికలు ఒక యాపిల్ పట్టు వీడి చేతిలో పెట్టి ఎవరికో దానం ఇప్పించాలని చేతిలో పెట్టారు. వీడికి తెలియకుండా చేతిలో పెట్టాడు. అలా పెట్టినప్పుడు అష్టైశ్వర్యాలు తెలియకుండా దేవుడు ఉన్నాడు. కానీ ఎప్పుడూ ఎవరికి తినేవాళ్ళకి పెట్టలేదు గనక వీడికి తినే యోగం లేకపోయిందని సంబంధ పాఠమని తెలియజేస్తున్నారు. ఇలా ఉన్నాయి మహానుభావ మన గ్రంథాల్లో, మన భారత భాగవత గ్రంథాల్లో ఉన్న విషయాలే. సోదాహరణగా పద్యాలతో సహా మనం మాట్లాడుకున్నాం. మనం సొంత కవి పెట్టవలసిన పని లేదు, అది చదివి చెప్పడమే దాని. అదే కాకుండా శాస్త్ర పండితులు ఉంటారు, అందరినీ చెప్పేశారు. ఇలాగా శాస్త్ర 6 శాస్త్రాల్లో పండితుడు ఇంటూ అన్నం లేదు. పరమ అది పేదరికం, విపరీతమైన పేదరికం. బియ్యం ఉండవు, కూరలు ఉండవు, ఏది ఉండవు. 6 శాస్త్రాల్లో పండితుడు. ఎందుకు వచ్చింది ఈ స్థితి? ఎందుకో తెలుసునా? గత జన్మలో వీడి పండితుడే. మీరందరూ దాన ధర్మాలు చేయమని చెప్పాడు కానీ తన చేతితో ఏ పండు ఎవరికి తాను ఇవ్వలేదు. అని చేత ఏమైందన్నమాట, దీని కారణంగా తను దానం చెయ్యలేడు కనుక దారిద్ర్యం వచ్చింది. నాదత్తం ఉపతిష్టతే, వాడి ఇతరులకు మాత్రం దానం చేయమని చెప్పాడు. ఆ పాండిత్యం బ్రాటోవర్ అయింది కానీ ఎంత పండితుడైనా వాడికి ఈవేళ అన్నం ఉండడం లేదు. చూడండి, చదువుకున్నాడండి పాపం, ఇంట్లో అన్నం లేదండి. కానీ స్వల్పంగా చదువుకున్న వాడికి కూడా అనేకములైనటువంటి సన్మానాలు జరుగుతున్నాయి. ఇంకేంటంటే పూర్వజన్మలు బీదవాడైందనే నాకు డబ్బు ఉంటే పుణ్యకార్యాలు చేసి ఉండేవాడని మంచి భావంతో వాడు ఉన్నాడు గనక ఇప్పుడు ఈ జన్మలో ఇతనికి లోటు లేకుండా సంపదలు లభిస్తున్నారు. మనం చేసిన పని మనకి కారణం అవుతుంది అని అలాగా ఈ కపిల దేవహూతి సంవాదానికి సంబంధించినటువంటి మరణించిన తరువాత మళ్ళీ
క్షీణే పుణ్యే మధ్యలో ఒక విషం లేని ప్రకరణంలో గద్యలో చెప్పబడిన విషయాన్ని పురస్కరించుకుని కర్మ విపాకాని పద్యాలు కూడా ఇతర గ్రంథాల్లో కూడా ఉదహరించారు. ఆనుశాసనిక పర్వంలో ఉదహరించారు ఈ పద్యాలు. అక్కడ విష్ణు సహస్రనామాలు చెప్పారు పార్వతీదేవులు పరమేశ్వరుడు, ఈ మాటలు కూడా ఆ పరమేశ్వరుడే చెప్పారు. భీష్ముల వారు అంపచేయలేదు, ఇది వీటినే ధర్మరాజు గారికి చెప్పారు. యుధిష్ఠిర శాంతనం పునరేవ చేత మనం చేసేవి మంచి పనులు కావాలి. ఇంకోటి ఉందండి, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఒకడు వాడి దగ్గర ఒక కుంచెల బియ్యం ఉన్నాయి, ఆ కుంచెల బియ్యం దానం చేశాడు. ఒకడి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు అక్కడ దానం చేశాడు. ఎవరికి పుణ్యం ఎక్కువ వస్తుంది? మంచి ఆలోచన. వీడు కుంచెలే దానం చేశాడు కదా, వాడు 1 కోటి రూపాయలు దానం చేశాడు కదా, ఏం రావాలి? 1 కోటి రెడ్డి పుణ్యం రావాలి కదా. 1 కోటి రూపాయలు దానం చేసి తన దగ్గర ఉన్న దానం చేశాడు. వీడు కుంచెడు ధాన్యము దానం చేశాడు. వీడు ఒక కుంచెడు ధాన్యము తన కాయ దిశలకు వాడు దానినో తగినాను, ధన కోటి గలుగు వాడు ధనమో తగినను. పద్యత చూడండి ఎలా ఉందో. వీడు 1 కోటి దానం చేశాడు, వాడు కుంచెడు ధాన్యం ఇచ్చాడు. కానీ 1 రూపు పుణ్యం ఫలం మాత్రం సమానంగా వీడు ఉన్నది కుంచెడు బియ్యం ఉన్నాయి కనుక సర్వం త్యాగం చేశాడు. వాడు 1 కోటి ఉన్నాయి కనుక చాలే. 1 కోటి చేశాడు కదా, 1 కోటి రెట్లు పుణ్యం అవదు. చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకు సారికొల్పి అంటే మన మనస్సులో, అంటే మన దగ్గర ఉన్నది కనుక సమగ్రంగా త్యాగం చేయగలిగినటువంటి బుద్ధి ఉంటే మన దగ్గర 1 రూపాయే ఉంది, 1 రూపాయి ఎవరికో ఇచ్చావు, అయినా అది పాత్రదానమే అవుతాము. మనం ఉన్నదాన్ని బట్టి 1 కోటి రూపాయలు ఇచ్చిన వాడికి 1 కోటి పుణ్యాలు వస్తాయని కాదు, వాడికి ఎంత పుణ్యం వస్తుందో దారిద్ర్య స్థితిలో ఉండి అదే 1 రూపాయి మాత్రమే సత్పాత్రదానం చేస్తే పుణ్యఫలం సమానమే అని మనకి తెలియజేశారు పెద్దలు. ఈయన ఒక కుంచెడు ధాన్యం కనకాయటి కలుగువాడు దానినో తగిన, కనకోటి కలుగువాడు కథనమో తగిన, 1 రూపు తత్ఫలములు. ఎటువంటి మంచి విషయాలని మన గ్రంథాల్లో ఇవాళ తెలుసుకుంటే ఉన్నదాన్ని బట్టి పాత్రదానం చెయ్యమన్నారండి. అంటే పాత్రదానం అంటే ఏమిటి అర్థం? వాడు మొహం మీద రాసి ఉంటున్నాడు, వాడు మంచి పాత్ర అని వాడు దానం చేయమని. ఎలా తెలుస్తుందండి? తెలియదు. కంచి కామకోటకి కార్యకర్తలు దీని రహస్యం తెలియజేశారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు ఒకడు, అయ్యా నేను మా గ్రామం చేరుకోవాలి, నా దగ్గర 9 రూపాయలే ఉన్నాయి, 10 రూపాయలు బస్ టికెట్, ఇంకొక రూపాయి మీరు ఇస్తే 10 రూపాయలు అయితే బస్ టికెట్కి సరిపోతుంది, ఇంటికి వెళతానని అడిగాడు అనుకోండి. అప్పుడు ఆ 1 రూపాయి మనం ఇవ్వడమే సత్పాత్రదానం అవుతుంది. ఇంకేత నువ్వు 10 రూపాయలు పట్టుకెళ్ళవాయని గొప్పకి ఒళ్ళు విరుచుకుని ఇవ్వద్దు, పాడైపోయి ఇవ్వద్దు. వాడు ఎంత అవసరం అంటున్నాడు? 1 రూపాయి. ఆ అవసరం తీస్తే వాడి గమ్యస్థానం చేసే పుణ్యం మనకి వచ్చి అష్టైశ్వర్య సంపన్నులు చేస్తుంది మనం. అది పాత్రదానం అంటే. ఆకలితో వచ్చాడు, ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టడం, అంటే డబ్బు పక్కలేదు వాడికి, అన్నం పెడితే సత్పాత్రదానం. ఆ 1 రూపాయికి నా పని ఉంటుందని వాడు అడిగితే ఆ 1 రూపాయి మాత్రమే ఇస్తే అది సత్పాత్రదానం. సత్పాత్రం ఎవరు మొహాన్ని వాడి అవసరం తీర్చడానికి కావాల్సినటువంటి ఎంత ఉన్నదో ఆమెకే చేయండి, మీరు అన్ని ఆస్తులు పాడు చేసి దాన ధర్మాలు చేయదని అని కూడా చెబుతున్నది మన శాస్త్రం. ఈ పాడైపోయి మొత్తం అంతా దానం చేసి విచారం అయిపోయి ఏడవద్దు. మీరు తెలుసుకోండి, మీ దగ్గర 5 రూపాయలు ఉంటే 5 రకాలుగా ఖర్చు పెట్టండి. ఎలాగా రేపు చెబుతాను, నేను టైం సరిపోదు, ఈ విషయాన్ని రేపు ఉదహరిస్తాను. 5 రకాలుగా ఎలా ఖర్చు పెట్టారో పావు గంట ఉంది కనుక అసలు విషయం ఒకటి ఉండిపోయింది కాబట్టి ఈ ప్రశ్న వేసి అట్టే పెట్టాను. రేపు నేను సందేహం తీరుస్తాను. ఏ విధంగా 5 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారో ఉత్కంఠ సస్పెన్స్లు పెట్టి ముందుకు వెళుతున్నాను. ఇప్పుడు చెప్తే దాంట్లో సరిపోతుంది. ఇంతకీ అసలు సంగతి అలా ఉండిపోయింది. ఆంజనేయ స్వామి గారు భాష్యం రాశారు భగవద్గీత కన్నా. నిన్న ఆయన గురించి చెప్పుకున్నాను కదా, ఆయన భగవద్గీతకి భాష్యం రాసే పరిస్థితి ఎలా వచ్చింది అది చాలా ముఖ్యం. నిన్న తర్వాయి ప్రశ్న కదా, నిన్న టైం లేక వదిలేసు, ఇది ఎలా వదిలేస్తే ధర్మం కాదు కదా. మరి ఎప్పటికీ ఏమైందంటే అర్జునుడు భగవద్గీత విన్నాడు కృష్ణ పరమాత్మ వల్ల. అవునా? కృష్ణ పరమాత్మ వల్ల వింటే ఆయనకి స్థితోస్తి గత సందేహ అన్నాడు. భారత యుద్ధం 18 రోజులు అయిపోయింది. అయిపోతే జెండాపై కపిరాజు ఆయన కిందకి ఉరికాడు. కృష్ణ పరమాత్మ యొక్క పాదానికి నమస్కారం చేశాడు. స్వామి, ఆ వేళ రామావతారంలో మీకు దాసాంజనేయుణ్ణి, ఈ వేళ మీకు శిష్యాంజనేయుణ్ణి అన్నాడు. అదేమిటో ఎలా అంటా ఉన్నారు? ఆ వేళ దౌత్యం చేశాను, దాసుణ్ణి అయ్యాను, ఇప్పుడు మరి ఎందుకు శిష్యుణ్ణి అంటున్నానంటే మీరు చెప్పిన భగవద్గీత విన్నాను కనుక శిష్యుణ్ణి అయ్యానన్నాడు. భగవద్గీత కృష్ణ పరమాత్మ ఏంటి భగవద్గీత నేను చెప్పానా? నేను చెప్పలేదే, ఏమిటి ఎలా అంటావన్నారు? అలా కాదు, అర్జునుడికి మీరు చెబుతున్నారు, ఆ చెప్పినదంతా విన్నాను నేను, మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకున్నాను నేను, అని చేత మీరు శిష్యుని అయ్యారు.
అయితే నువ్వు భగవద్గీత విన్నావన్నమాట అన్నారు కృష్ణ పరమాత్మ. అయితే వింటే ఉన్న లాభ నష్టాలు ఏమిటో తెలుసునా అన్నారు నెమ్మది గారు. అంతా లాభమేనండి, అందులో నష్టమే ఉందన్నాడు. ఆంజనేశ్వర పరమభక్తుడు కదా, కానీ నష్టం చెబితే నువ్వు గాబరా పడతావేమో అనుకున్నాడు. అయితే భగవద్గీత విన్నందుకు లాభం ఏమొస్తుందో చెబుతున్న పిశాచం అవుతావు నువ్వు. అయ్యి బాబోయ్, ఇంకా గీతాపారాయణ కట్టి పుస్తకాలు కట్టేసి ఇళ్లలో పారాయణ, భగవద్గీత పారాయణ చేస్తే భగవద్గీత పెట్టి పిశాచాలు అవుతామంటే ఎవరు చదువుతారండి? కృష్ణ పరమాత్మ అంటున్నాడు కదా, పిశాచం అవుతామన్నాడు. ఎందుకు అని అర్జునుడు అవడు. ఎంచేదంటే అర్జునుడి పరిస్థితి అంటే తన చెల్లెళ్ళకి పెళ్లి చేశాడు గనక ఇంత బంధుత్వ పక్షపాతం అండి అని మనకి అనిపిస్తుంది. అర్జునుడు పిశాచం అవడు, నువ్వే అవుతావన్నాడు. ఆయన అన్నాడు కదా, నేను నరుణ్ణైతే వానరుణ్ణైతే పక్షినైతే మరొకటైతే సదాత్మత్పాదాభ్య స్మరణ పరమానందల హరిహారాసక్తంతే హృదయమహకీంతే ఇంకో పుష శివానందలో జగద్గురు శంకరులు ఆ శ్లోకం రాయడానికి ఈ మూలకథ కారణం. అంటే ఏమైంది, ఇప్పుడు ఏ జన్మలో ఉంటే అంటే ద్వావనైతే శివనైతే నీ పాదాల విందమనేందు భక్తి కలిగి నీ భగవద్గీత అంతా జ్ఞాపకం పెట్టుకున్న అనుగ్రహం నాకు ఉంటే ఏ జన్మలో ఉన్నా నాకు ఇబ్బంది పిశాచం నా నష్టం లేదన్నాడు. అంటే భక్తుల యొక్క పరిస్థితి భగవంతుడి యొక్క అనుశాసనంలో మించిపోయింది. అయితే క్లారిఫికేషన్ ఇవ్వకపోతే కొన్ని నష్టాలు ఉన్నాయి. అయినా ఇప్పుడు భగవద్గీత విన్నవాడు ప్రతివాడు పిశాచం అయిపోతాడని అనుకుంటారు. అది నువ్వు నీకు భయం లేదు కానీ గీతాపారాయణ చేసే కలియుగంలో వాడు మూటగా ఈ చక్కగా కట్టేసి భగవద్గీతలు కూడా పారేస్తారు. ఈ విషయం తెలిస్తే దీనికి క్లారిఫికేషన్ ఇస్తున్నానన్నారు. ఆ జీవో క్లారిఫికేషన్ లాగా ఏమనంటే, ఇప్పుడు నీకు ఎలా తెలిసింది భగవద్గీత? జెండాపై కపిగా కట్టుకున్నాడు. అర్జునుడు ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. రథోపస్థ ఉపాధిశలు గీతోపదేశం చేసేటప్పుడు కృష్ణ పరమాత్మ నిలబడినట్టు అర్జునుడు కూర్చున్నట్టు చెబుతారు. అలా సరే కృష్ణ పరమాత్మ కూర్చుని చెప్పినట్టుగా చిత్రపటం పోయాలి. ఇంకేదంటే గురువు గారు ఇప్పుడు కూర్చునే ఉండే ఉపవిష్టుడు అయితే కింద ఆసనం మీద కూర్చున్నాడు. ఈ పై మెట్టు రథోపస్థ కింద మెట్టు మీద రథానికి కింద మెట్టు మీద అర్జునుడు ఉన్నాడు. పై స్థానంలో ఇది కూర్చున్నాడు, సారథి కూర్చున్న స్థానంలో. అప్పుడు భగవద్గీత చెబితే ఆయన నేర్చుకున్నాడు. అంటే అర్థం శిష్యస్థాయి అర్జునుడు గురువు గారి ఆసనం అంటే దిగువ ఆసనంలో కూర్చుని ఉన్నాడు. అక్కడ హనుమ ఏం చేశాడు? గురువు గారు కృష్ణ పరమాత్మ కదా, శిష్యస్థాయి హనుమ ఉన్నతాసనమే కూర్చున్నాడు. అది దోషం. అంటే గురువు గారు కూర్చున్న ఆసనానికి ఎత్తుగా ఉన్న ఆసనం మీద కనుక వింటే వాళ్ళు పిశాచాలు అవుతారని అర్థం. పిశాచ భావాలు కలుగుతాయి, అపవిత్ర భావాలు కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉన్నది. సరే, ఇప్పుడు అదే కట్టి కామకోటి పీఠాలు కొడుకు చెప్పారు. అవన్నీ ఇప్పుడు అక్కర్లేదు మనకి. సరే, అందుచేత నువ్వు నేను భగవద్గీత చెబుతుంటే అక్కడి నుంచి విన్నావు కానీ స్థానానికి దోషం అంచేత నువ్వు పిశాచం అవ్వాలన్నాడు. అయితే అసలు ఇప్పుడే అయిపోతున్నానన్నాడు ఆయన. భగవద్గీత జ్ఞాపకం పెట్టుకునేలా వరానికి అది జ్ఞాపకం పెట్టుకునే వరం ఇస్తానే పిశాచం ఒక తప్పదు. నువ్వు ఎంత రామావతారంలో 4 భక్తులు అయినా ఇప్పుడు నాకెంత భక్తితో భగవద్గీత విన్నా పనిష్మెంట్ తప్పదు అన్నాడు. వెంటనే పిశాచం అయిపోయినాడు. పిశాచం అయిపోయి అరణ్యానికి వెళ్ళిపోయినాడు. ఎవరిని పీక్కు తెరలేదు, బాధ పెట్టలేదు. భగవద్గీతకి భాష్యం రాశారు. శంకరాచార్యులు వారు రాశారు, రామానుజాచార్యులు రాశారు, మధ్వాచార్యులు వారు రాశారు, అందరూ రాశారు. హనుమ కూడా రాశారు. అరణ్యాన్ని వెళ్ళి పిశాచ జన్మలో ఉండగా రాశారు. మామూలుగా హనుమగా ఉండే రాయలేదు. ఆ రాయడంలో అది పూర్తయిన తర్వాత ఆయన పిశాచ జన్మ నుంచి విముక్తుడై మామూలు స్థితిలోకి వచ్చి రామనామ సంకీర్తన చేసుకుంటే గంధమాదన పర్వతం లేదు. ఇప్పుడు పిశాచంగా లేడు. ఒక్క శ్లోకానికి మాత్రం వివరణ చెబుతారు. పూజ ఎలా చెయ్యాలో అనేటటువంటి వివరణకి సంబంధించిన విషయం హనుమ ఎలా వ్యాఖ్యానం చేశారు అంటే, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి రామ్ భక్తుడోరుగం యష్నామి ప్రేతాత్మన విశుద్ధ బుద్ధి. శంకర భాష్యంలో జగద్గురు శంకరుడు ప్రేతాత్మన అంటే పవిత్రమైనటువంటి మనస్సుతో యుక్తుగా అర్థం రాశారు. ఏమివ్వాలి? పత్రం ఆకు ఇవ్వచ్చు, పుష్పం పువ్వు, తర్వాత ఫలం పండు, తోయం నీరు. ఈ 4 ఇస్తే ఎంతో ప్రేమతో నేను ఆరాధిస్తున్నాను అన్నాడు భగవంతుడు గీతాచార్యుడు. అది గీతలో ఉండడం సరి, భాగవతంలో కూడా మనం చెప్పుకుంటున్నటువంటి భాగవతంలో కూడా ఉంది ఆ శ్లోకం. చేత ఇది భాగవతానికి ఉపన్యాసానికి సంబంధించిందే, శాఖాచక్రం నాకు కాదని అనుకోవడానికి కూడా మనకి అవకాశం ఇక్కడ ఉన్నది. ఇదే శ్లోకం కుచేలోపాఖ్యానంలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే దళమైన పుష్పమైన పోతన గారు అంగీకరించారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఏమంటే ఈ 4 ఇస్తే తృప్తి పడతాడంటున్నారు. ఏమిటి దీని అర్థం?
ఏ వ్యాఖ్యాత వ్రాయలేదు. జగద్గురు శంకరులు కూడా క్లుప్తంగా రాశారు. ప్రయతాత్మన విశుద్ధ బుద్ధి, విశుద్ధమైన బుద్ధి కలిగినటువంటి వాడు. ఏ బుద్ధి యొక్క బలంతో మానసు వేగాన్ని ఆపాలని మొన్న ఉపన్యాసంలో చెప్పుకున్నామో అటువంటి మహత్తత్వానికి సంబంధించినటువంటి బుద్ధి బలం చేత అది ఇవ్వాలి అని చెప్పాడు. హనుమ రాసిన వ్యాఖ్యానం ఏమిటో మనం చూద్దాం. పత్రం అంటే అర్థం రాశారన్న ఆ భాష్య గ్రంథం పేరు అదేమిటి? పైశాచిక భాష్యం. హనుమత్ భాష్యం పైశాచిక భాష్యం. సంస్కృతంలో దేవనాగరి లిపిలో తంజావూరులో సరస్వతి మహల్లో ఉన్నది ఆ గ్రంథం. చూడండి, తంజావూరు కనుక మీరు వెళితే సరస్వతి మహల్లో తంజావూరులో సరస్వతి మహల్ పెద్ద లైబ్రరీలో హనుమంతుడు రచించినటువంటి భాష్య గ్రంథం పైశాచిక భాష్యం అంటున్నారే, హనుమత్ భాష్యం అక్కడ ఉన్నది. దాన్ని వెడికి తీసుకొచ్చే వాళ్ళు లేకపోతున్నారు. ఎవరికి కావాలంటే నవలలు నాటకాలు చూస్తారు కానీ హనుమ భగవద్గీతకి ఇంత వ్యాఖ్యానం చేశాడే చూద్దాం అచ్చు వేయిద్దామని ఎవళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయకపోవడం మన దురదృష్టకరమైన విషయంగా బాధపడవలసి వస్తున్నది. పత్రం అంటే ఏం రాశారంటే ఆకును ఇచ్చుట. ఆకు ఇవ్వడం అంటే హనుమ చెప్పిన శరీరమే ఒక పత్రం. స్థూల సూక్ష్మ కారణభూతమైనటువంటి శరీరం ఉన్నది. నువ్వు పత్రం సమర్పయామి అని భగవంతుడి దగ్గర పెట్టినప్పుడు నా శరీరం అనే పత్రమును నీకు సమర్పించుతున్నాను అని మోకరేయాలి. ఈ పత్రం సరే ఈ ఆకివ్వడం కాదయ్యా, ఇది ఒక సాంకేతికం. కానీ ఏమిటంటే నా శరీరం అనే పత్రం స్థూల సూక్ష్మ స్థూల లక్షణములు కలిగినటువంటి సూక్ష్మ రూపంగా స్థూల రూపంగా ఉంటుంది కదా, కారణ రూపంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని నీకు నేను సమర్పిస్తున్నాను అని భావనతోటి ఇవ్వాలి. ఆకుని సమర్పించినప్పుడు దుమ్ము ఏమీ లేకుండా, దుమ్ము రేణువులు లేకుండా పరిశుభ్రం చేసి ఆకుని సమర్పించాలి. అలాగే విషయ వాసనాన్ని కసరు లేకుండా, విషయ వాసన అనే దుమ్ము లేకుండా, ప్రపంచ సంబంధమైన కోరికలనే దుమ్ము లేకుండా ఏమని స్థూల సూక్ష్మ కారణ సంబంధమైన తన శరీరాన్ని మానవుడు భగవంతుడికి సమర్పించాలి అర్థం చెప్పారు హనుమ. అలా చేయమన్నారు. మనం చూసారా? పుష్పం, ఎటువంటి పుష్పం ఇవ్వాలి? తామర పువ్వు అంటే భగవంతుడికి చాలా ఇష్టం. అయితే ఆ తామర పువ్వు మకరందంతో అప్పటికప్పుడు కోసి తెస్తే చాలా మంచిది. అలా ఎక్కడ దొరుకుతాయి మనకి సాధ్యమా? కొని దొరికింది అనుకుందాం. మకరందం అంటే అనమాట. ఆ పుష్పం తెచ్చేటప్పుడు పుష్పంలో మకరందం ఉండాలి. ఆ మకరందంతో ఉన్నటువంటి 1000 రేకులు కలిగినటువంటి తామర పువ్వుని భగవంతుడికి సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడు. పుష్పం అన్నతోట హనుమ ఏమంటున్నారంటే ఆ పుష్పాన్ని సమర్పించాలన్న పాటుగా నీవు మనస్సు అనేటటువంటి పుష్పాన్ని సమర్పించవలే. మనస్సు అందులో తామర పువ్వులో మకరందం ఉన్నది కదా, నీలో దైవధ్యానం అనే మకరందంతో కూడిన మనస్సును సమర్పించవలే అని అర్థం చెప్పారు హనుమ. అనగా మన మనస్సు దైవధ్యానం అనే మకరందంతో సిక్తమై ఉంటే దాన్ని సమర్పిస్తే మళ్ళీ మనకి ఈ జన్మ యాతను తల్లి గర్భంలో మనం పడం. అందుకోసం చెబుతున్నాడు ఈ మాట. ఇంకేత పత్రం పుష్పం ఫలం. ఫలం అంటే పండు. ఏరకుమి కసుగాయలు, పచ్చికాయలు ఏరకూడదన్నారు. నివేదన చేస్తే గాని మనం ఏ పండుని మనం తినకూడదు. ప్రసాదం పెడితే గాని మనం తినకూడదు. ఆ ప్రకారంగా పండిన పండుని నైవేద్యం పెట్టాలి. అంటే అర్థం పండిన పండుని నైవేద్యం పెట్టాలంటే ఇక్కడ పరిపక్వమైన బుద్ధిని భగవంతుడి బుద్ధి పరిపక్వంగా, ఆ పండు పరిపక్వంగా ఉండడానికి నీ బుద్ధి పరిపక్వంగా ఉండడానికి సంబంధం. నీ పరిపక్వమైనటువంటి మంచి బుద్ధి అనే ఫలాన్ని భగవంతుడికి తెలియచి నివేదన చేయి. అంటే అర్థం శరీరం అనే పత్రాన్ని సమర్పించు. దైవధ్యానం అనే మకరందంతో కూడినటువంటి పుష్పాన్ని, మనస్సు అనే పుష్పాన్ని సమర్పించు. బుద్ధి అనేటటువంటి ఫలాన్ని సమర్పించు. తోయం పుదకం, నీరుస్తున్నావు కదా, ఆ నీరేమిటన్నమాట ఆనంద బాష్పములు సమర్పించు. నువ్వు పూజ చేసేటప్పుడు 1,00,000 పత్రి పూజకి వెళ్ళావు, రుద్రాభిషేకానికి వెళ్ళావు, శివలింగం దగ్గర కూర్చున్నావు. ఆ కూర్చున్నప్పుడు కళవాకొచ్చి మహన్యాసపూర్వకంగా అభిషేకం ఏకాదశి రుద్రం చేస్తున్నావు. ఎందుకు ఇదంతా చేయాలి? ఏమిటి దీనిలో ఉన్న విశేషం అంటే అలా చేసేటువంటి సమయంలో అన్ని విధాలుగా శివలింగానికి అభిషేకం చేస్తూ ఉన్న సమయంలో మనకి ఏ అనుభూతి రావాలి అంటే అక్కడ కూర్చున్నప్పుడు మన నేత్రముల నుంచి ఆనంద బాష్పములు ఈ చెక్కలని స్రవించి శివలింగం మీద పడినప్పుడే ఈ పూజ సార్థకం అవుతుంది. అంత పని జరగాలండి. అది అవడం కోసం ఈ ట్రైనింగ్ ఇదంతాను.
ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ ఉన్న సమయంలో తనని తాను మరిచిపో ఆనంద బాష్పాలంటే ఇక్కడి నుంచి చల్లగా ఉంటాయి. ఇక్కడి నుంచి చెక్కల నుంచి వచ్చి ఆ శివలింగం మీద పడితే అపునర్భవం నీకు మళ్ళీ జన్మ. ఆనంద బాష్పములనే స్తోయాన్ని నీవు సమర్పించవలే. మామూలుగా నీటిని విడిచిపెడుతున్నావు, అభిషేకం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అంటే తెలియని కారణంగా ఉండకు. మహానుభావా, శంకరా, నీకు అభిషేకం చేస్తున్నావు. అటువంటి ఆనంద బాష్పాలు నా నేత్రము నీ శ్రవించి చెక్కల నుంచి ఆ చల్లని ఆనంద బాష్పాలతో శివలింగాన్ని కలిగే భాగ్యం నాకు కలుగుతుందా అని ఆయన ప్రార్థించినప్పుడే మన జీవితం సార్థకం అవుతుందని హనుమ వ్యాఖ్యానం చేశారు. ఎంత పండితుడండి నవవ్యాఖ్యానం శాస్త్ర పండితుడు ఆంజనేయ స్వామి. పైగా దీని అంటే ఈ ఆనంద బాష్పాలు సమర్పించాలని చిత్రమైన కథ ఒకటి ఉన్నది. ఏమిటంటే ఒక మహానుభావుడు జడాలను పట్టు గారిని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఉపన్యాసాలు చెబుతుంటే అందరికీ ఆనంద బాష్పాలు వచ్చి అలాంటి భక్తికథలో మునిగి చెప్పేవాడు మహానుభావుడు. అయితే ఈ రోజు ఇలా జరుగుతున్నాయి. ఒకరికి ఆనంద బాష్పాలు రావడం లేదు. రాకపోతే ఏం చేశాడంటే, సరే అందరూ ఆనంద బాష్పాలు వస్తున్నాయి, నాకు రావడం లేదని అసలు మిరపకాయ కారం ఏదో జేబులు లాల్చీ జేబులో పెట్టుకుని పచ్చిమిరపకాయ కారం వీళ్ళందరూ ఆనంద బాష్పాలు చదివించే సమయానికి తన కళకి పెట్టుకున్నారు. పెట్టుకునేసరికి వాడికి ఏ విచారమైన బాష్పాలు కానీ మా కళ్ళు మంటవాలి. మొత్తమే బాష్పాలు వచ్చాయి కదా. మన శ్రోతలు సామాన్యులు పక్కవాడు ఎలా ఉన్నాడో చూస్తుంటారు కదా. అందులో ఒక శ్రోత చూశాడు, ఎంత దారుణం, గురువు గారిని మనని కూడా మోసం చేస్తున్నాడు. వాడికి ఆనంద బాష్పాలు రాకపోయే వచ్చినట్టుగా పచ్చిమిరపకాయ కారం కట్లో పెట్టుకుంటాడా, గురువు గారి దగ్గరికి వెళ్లి వీడి గుణపాఠం చెప్పించాలని బుద్ధి పుట్టింది అందులో ఒక శ్రోత. ఆయన ఏకాంతంగా తన గెస్ట్ రూమ్ లో ఉన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేశాడు. మోసం జరిగిపోయిందని గురువు గారు. ఏం నాయన అన్నారు. ఏం లేదండి, ఒకటికి ఆనంద బాష్పాలు రాకపోయినా పర్వాలేదు, మనందరినీ మోసం చేయడం కోసం మాకు ఆనంద బాష్పాలు వస్తున్న సమయానికి పచ్చిమిరకాయ కారం కంట్లో పెట్టుకుని కన్నీరు తెప్పించుకున్నాడని ఈ ఏళ్ళ చెప్పబోయే ఉపన్యాసంలో వాడు గుణపాఠంగా ఇండైరెక్ట్ గా వాడిని మందలించాలన్నారు. అనేసరికి గదాధిపతి ఎవరన్నారో తెలుసునా, నాయన ఎంత మాట చెప్పావు, ఎంత మంచి మాట. ఏంటంటే వినకంటున్నారా మమ్మల్ని మోసం చేయడం కోసం వాడు కారం పెట్టుకున్నాడా నేనంటుంటే ఆ మహానుభావుడు ఏది ఆయన నన్ను అక్కడికి తీసుకుని పెడతావా, అతన్ని నేను చూస్తాను, లేదా అతన్ని ఇక్కడికి తీసుకుని వస్తావా అని అంటున్నాడు గదాధరపట్టు. ఎంత సామరస్య భావం చూడండి. అది ఉపన్యాసకుని యొక్క లక్షణం ఎలా ఉందంటే అంత అలా అంటాడా, నా ఉపన్యాసం ఇలా చేస్తాడా, అయితే వాడు ఇండైరెక్ట్ గా చెప్పకూడదామని అనుకుంటే అది ఆ జన్మలో వాడు తరించడు. ఆ ఉపన్యాసకుడికి తరణోపాయం ఉండదు. కానీ పరమ భాగవతోత్తముడు కదా అదనబట్టి ఏమన్నాడు అంటే, నాయన అతని దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు, లేదా అతన్ని తీసుకురా, నేను అది బయలుదేరపోతుంటే ఆశ్చర్యపరవచ్చుడయ్యా. ఇదేమిటి మందలించడానికి పోయి మోసం చేసేవని అనడానికి పోయి ఆయన మహానుభావుడు అంటున్నాడు అని ఈ కంప్లైంట్ చేసిన వాడు అనుకున్నాడు. నేను ఎందుకు ఇలా అంటున్నానో తెలుసునా, వినే అంటున్నాను ఆయన అన్నాడు. ఎందుకు వినంటున్నానంటే వాడు ఎందుకు పచ్చిమిరపకాయకారం కట్లో పెట్టుకున్నాడో నాకు తెలుసును, నీకు తెలియదు నాయన. భగవంతుని యొక్క కథలు విన్నప్పుడు, ఆ పవిత్రమైన గాథలు విన్నప్పుడు ఆనంద బాష్పం వాటంతా అప్రయత్నంగా రావాలి. అలా అప్రయత్నంగా ఆనంద బాష్పాలు రానటువంటి దుష్టమైనటువంటి నేత్రములకు శిక్ష వేయాలనే ఉద్దేశంతో కళ్ళకి కళ్ళం పెట్టుకున్నాడు. అది ఆయన అర్థం మంచి అర్థం తీసుకున్నారు. అది ఉపన్యాసకుల లక్షణం. అలా ఉన్నప్పుడే అది శోభిస్తుంది. చూసారా ఎంత మంచి. మరొకడైతే ఏమంటాడు, ఇండైరెక్ట్ గా మందలిస్తాడు. ఏమీ మందలించకుండా ఆ భగవత్ కథ వినేసరికి ఆనంద బాష్పాలు రానటువంటి నేత్రము దుష్టమైపోయి వీటికి కారం పెడితే గాని ఈ శిక్ష జరగదు. కానీ వాడు ఉద్దేశంతో పెట్టుకోలేదు. అప్రయత్నం ఈయన వాగ్విశేషం చేత ఈయన సంకల్పం చేత మరుసటి రోజుని ఆ వ్యక్తి వాటంతటా అదే ఆనంద బాష్పాలు వచ్చేది. రామదర్శనం అని ఒక పత్రిక వచ్చేది పిడుగురాడానికి, అందులో ఈ విషయం పడినది. ఇతర పత్రికల్లో కూడా ఎన్ని మంచి విషయాలు ఉంటాయో ఈవేళ గదాధరపతి మనం చూడలేదు. మహా అద్భుతమైన ప్రవచనం చేసి అందరికి శ్రోతలకి ఆనంద బాష్పాలు తాను భక్తిలో మునిగి ఆ చెప్పడంలో మునిగిపోయి ఆ భక్త్యేషంలో అందరికీ ఆనందం కలిగించేటటువంటి మహానుభావులు గదాధరపతి సంవత్సరం. అనగా అటువంటి ఆనంద బాష్పములు స్వామికి మనం సమర్పించవలే అని హనుమ భాష్యం రాశారు కనుక మనకి గురువు కూడా హనుమ. గురుస్వరూపావతారంగా మనం ఆయన భావించాలి. బుద్ధి బలం యశో ధైర్య నిర్భయత్వం భరోగత అభాగ్యం అద్భుతత్వం హనుమ స్మరణ భవే. అలాంటి హనుమంతుడు స్మరించినటువంటి కారణంగా మనకి
ఎన్నున్నాయండి ఆయన ఏమిటి పిశాచం అవడం ఏమిటి భాష్యం రాయడం అంటే అటువంటి వాడికి పిశాచం రావడమా ఆ జన్మలో అతను పడుతున్నాడంటే మన కళ్ళమని నేను వచ్చేస్తాయి కాదు లోక కళ్యాణం కోసం అతను పిశాచం అవ్వాలి అయ్యో భాష్యం రాయాలి అదంతా మనం చదువుకోవాలి మనం హనుమ చెప్పిన మార్గంలో సరించాలని అనడం కోసం ఆ పిశాచం పరమేశ్వరుడు లీలా కల్పితం తప్ప వాస్తవంగా శాపం కాదది. అలాగే మహానుభావుల చరిత్రను చెప్పుకునే భాగ్యం కలిగించినట్టు ఈవేళ ఏకాదశి నాడు ఏకాదశి విషయం, అలాగే ఈ హనుమ భాష్య విషయం, హనుమద్భాష్య విషయం ఇవన్నీ నాచేత పరిగెత్తి వీరింత శ్రద్ధతో భక్తితో వింటూ పుణ్యాన్ని నాకు సంతరించి పెట్టినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను పాద నమస్కారం చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ ఏదికి విడిచిపెట్టి వెళ్ళాలని లేదు కానీ ఎంతకాలం ఉండగలను, ఏదో లిమిటెడ్గా రేపటితో ముగించు ఎల్లుండి వెళ్ళిపోవాలి, ఎప్పుడైనా అవకాశం తిరుగు చూడాలి అని ఇదే పనిగా ఉండే ఈవేళ నేను భోజనం చేయలేదు, నాకు అనారోగ్యం చేసింది. డాక్టర్ గారు కూడా తిరగకపోవడం మంచిది ఔషధం ఇచ్చారు. ఇప్పుడు ఏ విధమైన కడుపు నొప్పి కానీ విచారం కానీ పొద్దున చాలా బాధ పెట్టినాయి, ఇప్పుడు ఏమీ లేకుండా హనుమంతుడు స్మరించుకున్నాం కదా అరోగట. డాక్టర్ గారు మందిచ్చారు కదా హనుమంతు స్వామి అవరికి తోపించిన మందిచ్చారు, అది కూడా పరమేశ్వరుడు ప్రేరణమే. ఆ ట్యాబ్లెట్ వేసుకు తగ్గుతుందనంటే డాక్టర్ గారి హృదయంలో భగవంతుడు ప్రవేశించి చెప్పించాలి, లేకపోతే లేకపోతుంది. అది కూడా ఆయన విశేషమే. చేత ఏమి ఇప్పుడు ఆరోగ్యం కానీ ఉపన్యాసం భోజనం చేస్తే ఎలా ఉంటుందో చేయకపోయినా అలాగే నడపడమే ఇది పరమేశ్వరుని యొక్క సంకల్పం తప్ప నాకు వ్యక్తిగత ప్రసాద్యంతో పరం దృష్ట్యా ఒక్కొక్క వ్యాఖ్యానం ఎలా రాశారో హనుమ మిగిలిన శ్లోకానికి కూడా మనం చూస్తే అద్భుతంగా ఉంది. ఈ హనుమ రాసేటటువంటి భాష్యాన్ని పురస్కరించుకుని జ్ఞానేశ్వరుడు మహానుభావులు ఆయన కూడా జ్ఞానేశ్వరుడు భగవద్గీతగా వ్యాఖ్యానాలు రాశారు. ఇంచుమించుగా ఇదే విషయాన్ని ఆయన కూడా పూర్తి చేశాడు. జ్ఞానేశ్వరుడు అంటే పరమ భాగవతోత్తముడు, ఆయన చెల్లెలు ముక్తాబాయి పరమ భాగవతోత్తముడు. వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలండి మనకి. చాలా అద్భుతమైనటువంటి అంటే పరమేశ్వరునితో ఐక్యానుసంధానం కలగవలసినటువంటి ఉత్తమమైన జ్ఞాన సంపత్తి కలిగిన వాళ్ళంతా కూడా అటువంటి వాళ్ళని సంస్కరించుకుంటే ఈ జన్మలో మనకి ముక్తి రావడం ఎట్టి సందేహములు. మళ్ళీ నాకు జన్మ ఉండదు, మీకు ఉండదు హామీ ఇస్తున్నాడు భగవంతుడు నా నోటి ద్వారా. ఇంకేదంటే మళ్ళీ నీ తల్లి గర్భంలో పడను, నేను పడను. ఎందుకు పట్టాలి, ఎందుకు పడవలసిన పని ఉంది. ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉందని మనం విశ్వసిస్తున్నాం. ఆ అనుగ్రహం ఉన్నప్పుడు క్లేశం పెట్టడాయన హాయిగా తన సన్నిధిలోకి చేర్చుకుని శాశ్వత ఆనందాన్ని మనం కలిగిస్తాడు. పరిపూర్ణ విశ్వాసంతో మీరు మేము అందరం కూడా మళ్ళీ మాతృగర్భంలోనే నరగర్భ పడకుండా శాశ్వత ఆనంద సంతరించుకుంటామని పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తూ స్వస్తి శుభవస్తు నిత్యం లోకాశినో భవంతు కాలే వర్షతు పద్యజ్ఞ పృథివీదస్యగాగ్ని దేశోయం శోభరైతో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రినస్సంతు పుత్రినస్సంతు పౌత్రిణ అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాౌషధం లక్ష్మీర్యస్య పరిగ్రహ కమలభూసూరుర్గరుత్మానద పౌత్రశ్చంద్ర విభూషణ సురగురు శేషస్య శ్రీయాసన బ్రహ్మాండం వరమందిరం సురగణాయస్య ప్రభవస్య మంగళం